సింగపూర్ నుంచి ఓన్లీ మార్నింగ్ షో చూడటానికి విజయవాడకి వచ్చాడు. మనసంతా నువ్వే సినిమా హిస్టరీలో కాస్ట్లీయెస్ట్ టికెట్ అదే. శ్రీరామ్ సినిమాలో తీయని కలలను కనడమే తెలుసు పాట వింటే ఎలా ఉంటుంది తెలుసా సార్? ఇష్టమైన వాళ్ళని ఒక చలిరాత్రి ఒక దుప్పట్లో పట్టుకుని ఉన్నట్టు ఉంటుంది సార్ ఆ పాట. ఆర్పి పట్నాయక్ గారితో ఎనీ డే డిస్కషన్ బాగుంటుంది. స్టోరీ డిస్కషన్ అప్పుడు ఆ రూమ్ ఎలా హీట్ ఎక్కుతుంది. పర్చూర్ బ్రదర్స్ ఇద్దరు ఉంటే మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్లు కనుక యూట్యూబ్ ఛానల్ కెమెరా పెట్టుంటే మామూలుగా మాట్లాడుకోరు అసలు వాళ్ళు. అసలు ప్యాడ్ లిస్ట్ కొట్టి మన సినిమా కోసం అన్నదమ్ములు అయింది. అదో సినిమా అవుతుంది, అన్నదమ్ముల సవాల్. ఈ సినిమా పోతుంది అని ప్రొడ్యూసర్కి చెప్పి తీసిన సినిమాలు ఉన్నాయి నాకు తెలిసి. అయ్యో, ఎంతోమంది యాక్టర్లు ఆడిషన్లు తీసుకుని ఉంటారు కానీ పాములు ఆడిషన్లు తీసుకున్నారంట కదా. 20 పాములను ఆడిషన్ చేశాం. ఈ పాముకి పగుంది కానీ విషం లేదు. అబ్బా, పాయింట్ ఆఫ్ టైంలో కళ్ళు చెమర్చేశారు నాకు. మీరు పక్కన హగ్ చేసుకుందాం అనిపించింది సార్. బెస్ట్ అవుట్ గాన్ స్టూడెంట్ ఆఫ్ సిద్ధార్థ కాలేజ్ అని చెప్పి మిస్టర్ సిద్ధార్థ అని బిరుదు ఇచ్చిన ఏకైక స్టూడెంట్ నేను. ఓ మై గాడ్. ఈ జనరేషన్ సినిమాల్లో అసలు ఒక అద్భుతం భైరవ్. మిర్రర్ రాక్షసి ఉంటుంది సార్, అద్దాన్ని చంపితే వాడు చచ్చిపోతాడు. అది ఆ సినిమా ఇన్స్పిరేషన్ కదా సార్. అది రీమా సేన్, అనిత, అంకిత, ప్రియమణి, ఐశ్వర్య రాయ్, ఓవరాల్గా చూసుకుంటే నాన్ తెలుగు పీపుల్ వీళ్ళందరూ లవ్ ఎమోషన్స్ అని బ్రహ్మాండంగా పండే. వీళ్ళందరిలోకి హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ ఎవరు సార్? కష్టపడ్డా వాళ్ళు కష్టపడిన వల్ల నేను సెల్ఫ్ ప్రొడక్షన్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది సార్? 3 సినిమాలు అట్లా 8 ఏళ్ళు పట్టింది ఆల్మోస్ట్. దాన్ని డట్స్ నుంచి బయటకు వచ్చి నేను మళ్ళీ క్రియేటివ్గా ఏదైనా ఆలోచించాలి. మెయిన్ రీజన్ ఫర్ యువర్ బౌన్స్ బ్యాక్ ఏది? మొదటిసారి పరిచయం అయిన వాడు బాడీ లాంగ్వేజ్. అప్పా సార్, మొహమాటంతో ఎంత ఇబ్బంది పడ్డారండి సార్ మీరు? మళ్ళీ ఒక సినిమా తీసే రోజుకి నేను ఇవాళ డైరెక్టర్ లాగా ఉండాలని నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు డివోషన్ని మించిన ఔషధం లేదని కనిపెట్టి. అమ్మాబా, చిరంజీవి గారితో సినిమా అప్పుడు అనుకున్న జాన్ రండి సార్, కనీసం అదన్న ఫీల్ అవుతాం. అంటే ఆ కథ ఆయనకి చెప్పటమే ఒక ముదురు ఖుషి అండి అన్నాను. ఆయన నాతో కాకపోతే ఎవరితో అయినా పోతాడు అనుకున్నప్పుడు నేను బెటర్. ఆఫ్టర్ బాహుబలి వెన్ ద మార్కెట్ బికేమ్ గ్లోబల్. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు చేస్తున్నది ఒక ఎక్స్ట్రాడినరీ యజ్ఞం. కొంతమంది డైరెక్టర్కి ఏం తెలియదని ప్రొడ్యూసర్కి ప్రూవ్ చేయడానికి, ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడతారు, ప్రొడ్యూసర్ లేనప్పుడు ఏమీ మాట్లాడరు. వాళ్ళతో మనం సినిమా తీయలేము. సినిమాలు తీస్తున్న ప్రేక్షకుడే దర్శకుడు. మీరు నేషనల్ అవార్డ్స్ జ్యూరీగా ఉన్నారు, మీకు ఒక్కరికే అవకాశం ఉన్నట్టుంది సార్ మన డైరెక్టర్స్లో. పుష్పకి మరి అల్లు అర్జున్ పుష్పకి రాలే, కానీ మీడియా తెలిసి కూడా రాయదు. స్మగ్లర్కి ఎలా ఇచ్చారు? ఆయన హ్యారీ ఆనంద్ గారు అంటే ఎవరు సార్? అంటే నాకు ఆయన అప్పటికి రీమిక్స్ గురు. పబ్లో ప్లేలిస్ట్లో ఎక్కువ ఉన్న టీ సిరీస్లో చాలా టాప్ కింగ్ ఆఫ్ రీమిక్స్ అని అతను బాలీవుడ్లో బాగా పాపులర్. హ్యారీ ఆనంద్. అప్పటికి ఇంకా మనకి పబ్ కల్చరు, యంగ్ ఆడియన్స్, ఒక వైబ్రెంట్ మ్యూజిక్ అవసరమైన ఏజ్, సినిమాలకి కూడా వస్తున్న ఏజ్. సో ఆ టైంలో టు కనెక్ట్ మోర్ విత్ ద మోడర్న్ ఆడియన్స్, యంగర్ ఆడియన్స్, ఒక 2 పబ్ సాంగ్స్ ఉంటాయి. లైక్ అంటే ఒక మంచి స్టైలిష్ పబ్ సాంగ్స్ ఉంటాయి. సో అది కళ్యాణ్ మాలిక్ గారి అనుమతితోనే హ్యారీ ఆనంద్ తీసుకొని, కాకపోతే హ్యారీ ఆనంద్ ట్రాక్స్ ఇచ్చేస్తాను, ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ పేరే ఉంచేయండి అన్నాడు. కానీ కళ్యాణ్ మాలిక్ గారే ఒప్పుకోలేదు. అలా వద్దు, ఎవడు వర్క్ చేస్తే వాడికి క్రెడిట్ ఉండాలి, నాకే క్రెడిట్ నాకు చాలు అని. కరెక్ట్. సో అలా హ్యారీ ఆనంద్ తోటి ఒక 3 పాటలు చేయించాం. 5 పాటలు ఆల్రెడీ కళ్యాణ్ మాలిక్ గారు చేసేసారు.
షూటింగ్ కూడా చేసేసాం అప్పుడు. ఆయనే ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే. బాగా చాలా మంచి పాటలు ఉంటాయి ఆయన. అందగాడు ముట్టుకుంటే ఒకటి, అవునవును, వెళ్తున్నా ఒకటి, అసలు సూపర్ సాంగ్స్. సాంగ్ అది. అనగనగనగా అని నాకు బాగా ఇష్టమైన పాట ఇప్పటికీ నా ఆల్బమ్స్ లో. ఈ స్టైల్ కోసం బాలీవుడ్కి వెళ్ళాం. నేను రీసెర్చ్ చేయడానికి కూడా చూస్తే ఆయన హరి ఆనంద్ గారి దగ్గర పెద్ద నాకు దొరకలేదు. ఎక్కడి నుంచి వచ్చారు ఈయన మళ్ళీ? హరి ఆనంద్, ఆనంద్ రాజ్ ఆనంద్ అని చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల్లో, బాలీవుడ్లో. వాళ్ళ తమ్ముడు అందులో రాజా ఆనంద్ తమ్ముడు. హ్యారీ ఆనంద్ అన్నవాడు మీకు టీ సిరీస్ మీకు మామూలుగా వికీలో కొడితే తెలుస్తుంది. రీమిక్స్లో నెంబర్ 1 అప్పుడు. ఎందుకంటే డీజేగా స్టార్ట్ అయ్యి కెరీర్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అతను దున్నేసే పాట, జీలే జీలే ప్యార్ మే జీలే పాట, తర్వాత లాస్ట్ లో BOSS బాస్ ఐ లవ్ యూ అని పాట. ఈ 3 ట్రాక్లు అతను కొట్టాడు. ఈ ధూమ్ సినిమా లాంటి కాన్సెప్ట్ ఫస్ట్ టైం వచ్చింది బాస్ తోనే, టైటిల్ తో. ధూమ్ లో కథకి సంబంధం లేకుండా ధూమ్ అని వస్తుంది. ధూమచాలేనా సార్? ఆ టైటిల్ కోసం ఒక ఓకే, కథకి సంబంధం ఉండదు. ఈవెన్ షారుఖ్ ఖాన్ లుంగి డాన్స్ కథకి సంబంధం ఉండదు. కరెక్ట్. ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది బాస్ తో. కథకి సంబంధం ఉండదు, ఒక స్పెషల్ హీరోయిన్ వచ్చి మొత్తం సినిమా థీమ్ని సాంగ్ లో చెప్తుంది. నైస్ నైస్, కరెక్ట్ కరెక్ట్. అది ఒక మంచి ర్యాప్ సాంగ్ లాగా. దీనికి చింతపల్లి రమణ గారితో వర్క్ చేశారు కదా సార్? డైలాగ్ రైటర్ ఆయన. అండ్ పరిచయ బ్రదర్స్ గారు అప్పుడు అవైలబుల్ లేరా సార్? వాళ్ళు లేక చింతపల్లి గారు. నాకు బాగా అనిపించాయి సార్ డైలాగ్స్. అందులో డైలాగ్స్ బాగుంటాయి. ఆయన ఒక డిఫరెంట్ స్టైల్. అప్పుడు ఆయన అరుంధతి లాంటి సినిమాలు రాశారు, పెద్ద సినిమాలు రాశారు. నాకు బాగా ఇష్టం. ఆయన ఈవీ గారికి రాసిన కామెడీ సినిమా బాగా ఇష్టం. యాజ్ ఎ రైటర్ ఆయన తప్పేం లేదు. బేసిక్గా ఓ డైరెక్టర్గా నా మిస్టేకే. లైక్ ఆయన మేము ఇచ్చిన ట్రీట్మెంట్కి అద్భుతమైన డైలాగులు రాశారు. కానీ ట్రీట్మెంట్ కరెక్ట్ చేయడానికి పరశు వెంకటేశ్వరరావు గారిని నేను మిస్ అయ్యాను. అక్కడ ఆ కాంట్రిబ్యూషన్ రైట్, ఇది రాంగ్ అని చెప్పడానికి కావాలి నాకు. కరెక్ట్ కరెక్ట్. అందులో 100 ఐడియాలు వస్తాయి. అవును, ఇది బాగుంది అనేవాడు ముద్ర వేయాలి. ఆ ముద్ర వేసేవాడికి ఒక ఇది ఉండాలి, ముద్ర ఉండాలి. చింతపల్లి రమణ గారికి నాతో పనిచేయటం అన్న ఇష్టం ఉంది. నాగార్జున గారి సినిమా ఆయన డైలాగులు బ్రహ్మాండంగా రాసుకుంటే వెళ్ళిపోయారు. బట్ కథని కరెక్ట్ చేయడానికి అసలు ఆయనతో సిట్టింగ్లు కూడా తక్కువ నాకు. ఒక రైటర్తో కూర్చోకపోతే ఆ బ్రెయిన్ స్టార్మింగ్ లోనే మనకు బెటర్మెంట్స్ వస్తాయి. కరెక్ట్ కరెక్ట్. అవునవును. అందులో పెద్ద నా కెరీర్ ఉన్న ప్రోగ్రెషన్ లో నాతో ఎవరు పని చేసినా ఇంకా నేను ఏదంటే అది ఓకే అనే లెవెల్కి వచ్చేసింది. అట్లా నాకు ఇప్పటికీ నచ్చుతుంది అది. నా బ్యాక్గ్రౌండ్, నా సీనియారిటీ, నా ఎక్స్పర్టైజ్ చూసి ఎస్ అనకూడదు. నేను చెప్పిన దాన్ని జడ్జి చేయాలి. అంతవరకే అది. నాకు పని సినిమాకి పద్మావతి మల్లాది గారు చాలా ఏళ్ళ తర్వాత నేను చూశాను. నేను చెప్తే కూడా అమ్మ ఇతను నాకంటే సీనియర్, ఆవిడ డైరెక్టర్ గాంధీ తాత చెట్టుకి, ఇతను నాకంటే సీనియర్ డైరెక్టరు, మళ్ళీ వీడి ఇండస్ట్రీలో నా గురించి బ్యాడ్గా అంటాడా, ఇలాంటి ఏ లెక్కలు ఉండవు. సార్ ఇది బాగాలేదు సార్, ఆవిడ వెరీ స్వీట్ లేడీ. ఒకటి మీరు చెప్తారు, నన్ను చెప్పమంటారు. తడితే నేను చెప్తా, మీరు తడితే మీరు చెప్తారు. ఆవిడ రాస్తున్నారా సార్? ఆవిడ రాశారు. నేను కథ చెప్పాను. ఖచ్చితంగా ఆ పని గురించి తప్ప ఏమీ మాట్లాడని టెక్నీషియన్లు ఉంటే నేను ఎనీ డే నాకు బాగా ఇష్టం. జునైద్ సిద్దికి ఎడిటరు, ఇది చెత్త సార్, ఈ ఎఫెక్ట్ 1947లో కనిపెట్టారు సినిమాల్లో అంటే అనగలిగిన అంటే అంత ఆథెంటిసిటీ. అప్పుడు వీ విల్ స్టార్ట్ థింకింగ్, కరెక్ట్, ఓకే దీన్ని కొత్తగా ఎలా చెప్పాలి. కరెక్ట్. మనతో పనిచేసే వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్ చూసి భయపడటం మొదలు పెడితే ఎంత పెద్దవాళ్ళకైనా ఫ్లాపులు తప్పు. జనం ఏమనుకుంటారంటే వీడికి హిట్ అవ్వగానే పొగరు. హిట్లో ఉన్నప్పుడు టీం మారుతారు కదా, అక్కడ వస్తాయి ఫ్లాపులు. అందుకంటే హిట్ ఒకటికే రాదు. నేను పనిచేసిన సినిమా హిట్ అయితే నాకు 10 సినిమాలు వస్తేనా నేను ఒకటే చేయగలుగుతా యాజ్ ఎ డైరెక్టర్. బట్ రైటర్స్కి 10 సినిమాలు వస్తాయి, వాళ్ళు కనీసం 5 చేయగలుగుతారు యాజ్ రైటర్స్. కరెక్ట్. ఎడిటర్కి 10 సినిమాలు వస్తాయి, 10 చేయగలుగుతాడు యాజ్ ఎన్ ఎడిటర్. యాక్టర్ 20 చేయగలడు ఆల్ షీట్ల వైజ్. కెమెరామెన్కి వస్తాయి. అవును, ఒక డైరెక్టర్. మళ్ళీ నేను సినిమాని సెట్ చేసే టైంకి ఎంతమంది నాతో మెర్జ్ అవ్వగలుగుతారు ఆ ప్రాజెక్ట్లో అన్నది చాలా కష్టం. అలానే వీళ్ళ కోసం నేను కంటిన్యూస్గా చేసేసి లేను ఒక ఫ్యాక్టరీ లాగా. అవును, కరెక్ట్గా. అంతే. టీమ్ సెట్టింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ మేకింగ్లో. ఎందుకంటే సినిమా ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎ కలెక్టివ్ టీమ్ వర్క్. ఒక సినిమా ఆడింది అంటే ఒకడు ప్రెసిపిటేట్ అవ్వచ్చు, ఒక టాలెంట్ ఒక సినిమా నుంచి, అది ఫ్లాప్ సినిమాల నుంచి కూడా అవుతుంది. అందరి కంట్రిబ్యూషన్ సమానంగా ఎవడికి ఆడి పాత్రని సమంగా పోషించకపోతే సినిమా హిట్ అవుతుంది.
సార్ మీరు ఇనీషియల్ డేస్లో త్రివిక్రమ్ గారు, మీరు, సునీల్ గారు, ఆర్పి పట్నాయక్ గారు మీరందరూ కలిసి తిరిగేవాళ్ళ సార్ ఫ్రెండ్స్ లాగా? అంటే ఇంకా ఎవరు సినిమాలో డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వక ముందు నుంచి హ్యాంగ్ అరౌండ్ అందరం లైక్ ఇప్పుడు డైరెక్టర్ ఎన్ శంకర్ గారు, అవును, కాశీ గారు, రామ్ ప్రసాద్ గారు, వీరశంకర్ గారు, దేవి ప్రసాద్ గారు, వీళ్ళందరూ కో డైరెక్టర్లు ఉన్నప్పుడు నేను మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచే మోరార్లెస్ ఎక్కడో అక్కడ పరిచయస్తులు. వీళ్ళు మాత్రం ఇంకా ఎక్కువ క్లోజ్ సార్ త్రివిక్రమ్ గారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్, ఉదయ్ కిరణ్, వీళ్ళందరూ నేను సినిమా చేయకముందరి నుంచే బాగా క్లోజ్గా తిరిగిన వాళ్ళు. ఆ దశరథ్, ఆర్పి పట్నాయక్, కులశేఖర్ అయితే కాలేజ్ డేస్ నుంచి. సో అందరం నేను డైరెక్టర్ అయ్యాక పరిచయస్తులు కాదు, నేను డైరెక్టర్ అవ్వటానికి అందరూ ఎవరి కెరీర్లు వాళ్ళు పర్సూ చేసుకుంటూ ఒకరికి మాట సాయం చేసుకుంటూ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒక్కసారి పరిచయమైనా గుర్తుండిపోయేలా పరిచయమైంది సుకుమార్ గారు. ఓహో, కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి అప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న హరీష్ శంకర్, ఆ తర్వాత ధర్మరూప్ సుబ్రహ్మణ్యం గారి త్రూ బాగా క్లోజ్ అయిన కోన వెంకట్ గారు. అయితే మీరు ఈ ఫ్రెటర్నిటీలో మాకు కాలేజ్ డేస్ నుంచి సింగర్ సునీత, వివేక్ కూచిపట్ల అంటే డైరెక్ట్గా నాకు కాలేజ్లో నాకు జూనియర్, నాతోనే సినిమాల్లోకి వచ్చాడు. మా మొత్తం 14 మంది ఫ్రెండ్స్లో 2 వచ్చారు నాతో సినిమాల్లోకి, వివేక్ను, మోహన్ అని ఒకతను. అతను సింగపూర్ నుంచి ఓన్లీ మార్నింగ్ షో చూడటానికి విజయవాడకి వచ్చాడు. మనసంతా నువ్వే. నేను ఎప్పుడు చెప్పేవాడిని, మనసంతా నువ్వే సినిమా హిస్టరీలో కాస్ట్లీయెస్ట్ టికెట్ అదే. 32,500. మిగిలిన వాళ్ళకి 500 అనుకుంటే ఒక సినిమా చూడటానికి 32,500 టికెట్ అది ఒకటే. ఎందుకంటే మార్నింగ్ షో చూసి మళ్ళీ వెళ్ళిపోయాడు. మొత్తం అందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి చూడాలని. అతను చిత్రం చెప్పిన కథ డైరెక్టర్. ఈవెన్చువల్లీ విదకిరణ్ లాస్ట్ సినిమా అది రిలీజ్ అయ్యింటే అతనికి బాగుండేది. ఎడిటర్గా వచ్చాడు ఇండస్ట్రీకి. ఇంకా డైరెక్టర్ అయినప్పుడు ఎవరి కష్టాలు వాళ్ళవి, నావైనా అతనివైనా వివేక్ అని. సో వివేక్ ప్రొడ్యూసర్గా ట్రై చేస్తున్నాడు ఇప్పుడు. ఆ టైంలో అందరం కలిసి తిరిగేవాళ్ళం. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే ఒక పెద్ద డైరెక్టర్, ఆదిత్య గారు అంటే మనసంతానం, ఇలా అవన్నీ లేనప్పుడు మీరు ఫ్రెండ్స్గా జస్ట్ అలా తిరుగుతూ ఉన్నప్పుడు మీ మాటలు ఎలా ఉండేవి, కళలు ఎలాగనేవాళ్ళు? అంటే మీరు తెలుసా, మీరు అందరికీ ఇలా ఏదో ఒక రోజు ఇంత ఇలా అవుతాం, ఇరగదీస్తాం అంటే నమ్మకంగా ఉండేవాళ్ళ, లేక ఎటుపోతాం మనకే తెలియదు అన్నట్టు? ఎవరికి వాళ్ళు ఇలా అవుతామని ఇప్పుడు ఎలా ఉన్నామో ఎవరు ఊహించుకోలేము. కానీ యాజ్ లాంగ్ యాజ్ మనం కష్టపడి మనం తక్కువ చేసి పనిచేసినంత కాలం ఉంటామన్నది ప్రతి వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎందుకంటే అప్పటికే అందరికీ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కాలేజీ లెవెల్లోనే, డిబేట్లోను, ఎలక్యూషన్స్లోను, సక్సెస్లు, ఫెయిల్యూర్లు, ఎక్కడో అక్కడ చదువులో ఏదో ఒక స్ట్రాంగ్గా మెచ్యూరిటీలోనో ఒక స్కిల్లో డెవలప్ చేసుకుని వచ్చిన వాళ్ళే. ఆ ఇండస్ట్రీకి జస్ట్ లైక్ దట్ వచ్చేవాళ్ళు ఎక్కువ మంది యాక్టర్స్ ఉంటారు. బాగుంటే వచ్చి ఆపర్చునిటీస్ పర్సూ చేస్తారు. కరెక్ట్. టెక్నీషియన్స్ డ్రీమ్ చేసి వచ్చారంటే ఏదో ఒక స్కిల్ నమ్మి రావాలా, అది ఎక్కడో అక్కడ యాక్సెప్ట్ అయ్యి ఉండాలి. అంత క్రితం పబ్లిక్ ఫ్రంట్లో ఒక నాటక రచయిత నాటకం హిట్ అయితేనే సినిమాలకి రచయితగా రాగలిగిన ధైర్యం చేస్తాడు. ఓ పాటల రచయిత బయట పాటలు ఆల్ ఇండియా రేడియోలోనో దూరదర్శన్లోనో సక్సెస్ కొట్టి అమ్మ మనం సినిమాకి కూడా రాయొచ్చు అనుకుంటాడు. ఏదో ఒక స్కిల్ లేకపోతే ఎవ్వరూ రాలేరు, టెక్నీషియన్స్ రాలేరు. యాక్టర్ అయితే మాత్రం బాగున్నారు అంటే 10 మంది ఇంట్లో అరే వీడు మావాడు హీరోలా ఉన్నాడంటే వచ్చి ట్రై చేయొచ్చు. దానికి ఏమి పారామీటర్స్ లేవు, అభ్యంతరం కూడా లేదు, ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా. బట్ టెక్నీషియన్స్కి అలా కుదరదు. అరే వీడు బాగా రాస్తాడు అని ఇంట్లో వాళ్ళు చెప్తే సరిపోదు, అదే పత్రికలోనో అచ్చవ్వాలి, ఒక రేడియోలో రావాలి, ప్రైజ్ రావాలి లేకపోతే కాలేజీలో 10 మంది పబ్లిక్ యాక్సెప్టెన్స్ని వాళ్ళు ఫస్టే టేస్ట్ చేస్తారు. అందుకనే మీకు ఎప్పుడు టెక్నీషియన్స్ ఫెయిల్యూర్లను యాక్సెప్ట్ చేసినంత మంచిగా పాజిటివ్గా ఆర్టిస్టులు చేయలేరు. కరెక్ట్ సార్. ఆర్టిస్టులు తొందరగా డిప్రెషన్కి లోనైపోతారు సక్సెస్ లేకపోతే. సూపర్ పాయింట్. టెక్నీషియన్కి ఈ స్కిల్ ఆల్రెడీ డెవలప్ అయ్యాక ఇండస్ట్రీకి వస్తాడు కాబట్టి ఓ ఫ్లాప్ వస్తే ఇంకొక ఆపర్చునిటీ వస్తే మంచిది, నేను ప్రూవ్ చేసుకుంటా అనుకోగలడు. ఇందాక కులశేఖర్ గారు అంటే నేను తడబడ్డాను ఇందాక గుర్తొచ్చి, శ్రీరామ్ సినిమాలో తీయని కలలను కనడమే తెలుసు, ఆ పాట ఏం ఇన్పుట్స్ ఇచ్చారు సార్? అది పాట వింటే ఎలా ఉంటుంది తెలుసా సార్? ఇష్టమైన వాళ్ళని ఒక చలిరాత్రి ఒక దుప్పట్లో పట్టుకుని ఉన్నట్టు ఉంటుంది సార్ ఆ పాట. ఆ పిక్చరైజేషన్ కూడా మీరు అలాగే చేశారు. అసలు మేల్ వర్షనే ఉండదు, ఓన్లీ అమ్మాయి పాడుతుంది. దానికి తోడు బాంబే జయశ్రీ గారి చేతి పాడించారు. అప్పటికే మనోహర పిచ్చి ఆడుతుంది, పిచ్చెక్కిపోయింది సార్ ఆ పాట. అది ఏం ఇన్పుట్ ఇచ్చారు అక్కడ? సిచ్యువేషన్ ఏమి ఇవ్వలే, ఆ సిచ్యువేషన్లో డ్యూయట్ కావాలి అంతే.
డ్యూయట్ కదా యాక్చువల్లీ డ్యూయట్ కాకుండా చేశాను అంతే. యాక్చువల్గా అయితే థ్యాంక్ యూ సార్. ఓకే, డ్యూయట్ కావాలి ఆర్పి గారికి చెబితే వాళ్ళు వేరే సినిమాకి తీసుకొని రిజెక్ట్ అయితే ఉండిపోయిన పాట అలా వచ్చింది దీనిలో. సరదాకి హమ్ చేస్తే ఇది అదిరిపోయింది, కాకపోతే ఈ టోన్లో మగ్గొంతు బాగోదు, ఓహో మొత్తం ఫీమేల్ వాయిస్ లో పెట్టండి, ఏముంది ఆ అమ్మాయి ఫీలింగ్స్ కింద మార్చేద్దాము, ఆ అమ్మాయి అలాగే అబ్బాయిని ఊహించుకునే పాడుతుంది, అబ్బాయి ప్రెజెన్స్ ఉంది కాబట్టి దీన్ని డ్యూయట్ చేయొద్దని, అప్పుడు మనోహర పాటలాగా దీనికి వాల్యూ ఉంది అని చెప్పాను. ఆహా, అలాగే రూపయ్యారా? ఇష్టమే మన సినిమాలో పట్టము, ఏ సినిమాలో పడినా ఆర్పి గారికి అంతే పేరు అంతే హిట్ వస్తుంది. కరెక్ట్, అన్డౌటెడ్లీ. సో వాళ్ళు రికార్డ్ చేసినప్పుడు ఆ సినిమా జరగలేదని వాళ్ళు ఓన్లీ పల్లవి చేసి ఆపేశారు. ఆ తర్వాత మన సినిమా కోసం ఫినిష్ చేసి ఏమి లైన్స్ పడ్డాయి సార్ ఆ పాటకి? మన సినిమాలో పడినప్పుడే మనసంతా నువ్వని అన్న లైన్ పడి అదే మనసంతా నువ్వని చెప్పడం వచ్చింది. అలాగే హిట్లో అబ్బా కాదు, సినిమా కూడా కమర్షియల్ వాల్యూ తీసుకొచ్చారు. మామూలుగా హీరోకి లాస్ట్ సినిమా తీసుకొస్తారు, అవును అలాగా అలా కాకుండా భలే కుదిరింది అనుకున్నా. అందులో హైలైట్ లైన్ ఏంటంటే ముద్దే లేని దరాలకే తెలుసు ఈడు బాధేమిటో. నిజంగా కులశేఖర్ కొన్ని అద్భుతాలు ఉంటాయి నాకు. అతని పాటలు బయట పాటలు కూడా కర్షణ సినిమాలో రాసినవి, నిన్ను చూసి వంగుతుంది, అదే కదా సార్ చెప్పింది, ఆశపడియాక మబ్బు చీర పంపుతుంది. ఆయన సీతారామ శాస్త్రి గారి శైలి చాలా దగ్గరగా రాస్తారు అనిపిస్తుంది సార్ నాకు. ఇదే కదా అదే అంటుంది. మరి ఆ లెవెల్లో అలా జిరాక్స్ చేశారు అనుకోలేదు. భలే సున్నితమైన భావాలు, భలే జెరాక్స్ చేయలేదు కానీ బట్ తనకి ఇండివిజువల్గా అతనిలో ఒక సెన్సిబిలిటీ ఉంది. అది గురువు గారి దగ్గర దాన్ని ఎలా వాడాలో పదునెక్కింది బాగా. ఎందుకంటే తెలుగు భాషలో ఎవరు వాడినా అవే అదే వాళ్ళు మారవు, అక్షరాలు అసలు అక్షరమాలు సేమ్. దాన్ని ఎంత ఎఫెక్టివ్గా వాడిన వాడు అంత పైకి వచ్చాడు అన్నది ఉంటుంది. సార్ ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు మీకు సినిమా అంటే బాగా ప్యాషన్ కదా, సినిమా బాగా తీయాలి అంటే సినిమా ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఈ సినిమా బాగా నేను అనుకుంది రావాలి అనుకుంటారు, దానికి ఒక టెక్నీషియను ఒక యాక్టరు ఎవరో వీళ్ళు కావాలి. కానీ వాళ్ళు కొంచెం ప్రాబ్లమాటిక్ పర్సన్, సరిగ్గా టైంకి ఇవ్వరు, కానీ ఇస్తే మాత్రం అదరగొట్టేస్తాడు. ఇతను టైంకి రాడు, వచ్చాడంటే చించేస్తాడు. ఇలా ఉందనుకోండి, అలాంటి టెక్నీషియన్స్ని కానీ యాక్టర్స్ని కానీ ఇష్టపడతారా? నాకు ఆ తలనొప్పి ఆ టెన్షన్ వద్దు, నాకు వచ్చిన వాళ్ళని నేను చేసుకుంటా, నాకు పద్ధతిగా టైంకి ఉండేవాళ్ళు అంత పద్ధతిగా కావాలి అనేటట్టుగా చూస్ చేసుకుంటారా, లేక రెండు? నా సెలక్షన్ అలా పర్సనల్ క్యారెక్టర్ని బట్టి ఉండదు. నేను చేస్తున్న బడ్జెట్లో ది బెస్ట్ ఎంత తేగలుగుతానని చూస్తా ప్రొడ్యూసర్. మీరు ఫస్ట్ నుంచి ఆ స్కూల్ కదా. నేను ఇప్పుడు ఇంకా మా డైనమిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మారిపోయింది కాబట్టి జనరల్ ఎగ్జాంపుల్ లాగా చెప్తారు. సపోజ్ నా దగ్గర ఒక 10 కోట్లు ఉంది అంటే 10 కోట్లతో సినిమా తీస్తే ఈ సినిమా 100% రిస్క్లో ఉంటుంది. అదే ఇంకొక 3 కోట్లు 4 కోట్లు యాడ్ చేసి 15 కోట్ల వరకు రిస్క్ అనుకుంటే 15 వెనక్కి వచ్చే అవకాశం ఉందని చెప్తా. అది ప్రొడ్యూసర్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకని. ఇవాళ డైనమిక్స్లో డబ్బులు తెచ్చేది మేకింగ్ కాస్ట్ కాదు, ప్రమోషన్ కాస్ట్. బాగా సినిమా ఉందని తెలియాలి మార్కెట్కి, దానికి ఒక బజ్ రావాలి. సో మేకింగ్ కాస్ట్ నువ్వు ఎంతైనా మినిమైజ్ చేసుకో. ఇప్పుడు మీరు మీ 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 ఫ్రెండ్షిప్ని వాడుకొని ఈ రూమ్ని అప్లికేషన్ అడిగితే నాకు మీరు ఇవ్వచ్చు ఫ్రీగా. అదే ఇంకొకడైతే ₹1,00,000 ఇవ్వండి గంటకే అనొచ్చు, ఫ్రీగా ఇవ్వరు. కరెక్ట్. బట్ ఆ సినిమాకైనా ఈ సినిమాకైనా లుక్ అండ్ ఫీల్ ఈ రూమే కదా, అంతేగా. వెనకలు ఏం జరిగిందో తెలియదు, ఎలా తెచ్చామన్నది ఇంపార్టెంట్. సో ఆ ఎక్సర్సైజ్ చేయండి, ప్రమోషన్కి గట్టిగా పెట్టండి అని చెప్తా. అది పెట్టని ఏ ప్రొడ్యూసరు ఆ కంటెంట్ని మార్కెట్ చేయలేకపోయారు ఈ లాస్ట్ 4-5 ఏళ్లలో అయితే మరీను. ఎస్పెషల్లీ ఆఫ్టర్ బాహుబలి వెన్ ద మార్కెట్ బికేమ్ గ్లోబల్, ఇంకా రీజనల్ మార్కెట్ని పట్టుకుని వేలాడితే నవ్వు వస్తుంది. ఓ మై గాడ్. అంటే సినిమాకి యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు ఏ భాషలో మనం మలయాళం సినిమాలు చూసేస్తున్నాము, మన పిల్లలు కొరియన్ సినిమాలకి ఫ్యాన్స్ అయిపోతున్నారు, జపనీస్ యానిమీకి ఫ్యాన్స్ అయిపోతున్నారు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయకుండా నేను అనుకున్నదే కదా, నేనే మంచి సినిమా తీస్తాను అనుకునేవాడు అందరూ ఫెయిల్యూర్ అయిన దృష్టిలో. ఓ మై గాడ్. అది రాంగ్గా వెళ్తోంది ఇప్పుడు. సో అసలు ముందు మనము ఎప్పుడు పనోరమిక్గా బయటకు వచ్చి సిచ్యువేషన్ అనలైజ్ చేసి మళ్ళీ లోపలికి దూరాలి. ఆ బయటకు వచ్చి బర్డ్ వ్యూ అన్నదే మిస్సింగ్. అందరూ లోపల ఎమోషన్స్తో బాగా ట్రావెల్ చేస్తారు, ఎవరికి రాదు క్రాఫ్ట్.
డైరెక్టర్లు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ నెల్లూరు కుర్రాళ్ళు ఏ సినిమా డైరెక్టర్ కంటే ఒక సీన్ బాధిస్తున్నారు. అవును అవును సో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకున్న అవైలబుల్ రిసోర్సెస్లో అద్భుతాలు చేస్తారు. అవును. సో క్రాఫ్ట్కి వాల్యూని పెంచాలి అంటే ఆ క్రాఫ్ట్ ఆ కంటెంట్ తాలూకు రీచ్ని పెంచాలి. ఆ రీచ్ పెంచడానికి ప్రొడ్యూసర్ని ఎక్సర్సైజ్ చేయమని చెప్తే ఎవరైనా అంతే. అంటే ఇప్పుడు పాన్ ఇండియా ఆ మాట వస్తుంది కదా సార్ ఇప్పుడు ఎక్కువగా ఆ టైప్. పాన్ ఇండియా అన్నది ఒక ప్రమోషన్ కోసమో బిల్డప్ కోసమో చేయటం తప్పు. కంటెంట్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ బ్యాక్డ్రాప్లో జరగాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల పల్లెటూరులో ఒక మాంకాళి జాతర అని చెప్పి ఇది పాన్ ఇండియా అంటే కుదరదు. టోటల్గా కాన్సెప్ట్ ఏ భాషలో చూసినా నేటివిటీ ఇంపాక్ట్ కాకుండా ఉండాలి. మీకు పుష్పకి ఎందుకు ఆ అప్పీల్ వచ్చింది, కార్తికేయ 2కి ఎందుకు వచ్చింది, ఆ తర్వాత మన మేజర్ సినిమాకి ఎందుకు వచ్చింది, రాజమౌళి గారు కానివి చెప్తారు. రాజమౌళి గారివి 100% వస్తాయి లిస్టులో, తర్వాత చెప్తారు. బాహుబలికి RRRకి ఎందుకు వచ్చింది గ్లోబల్ అప్లాస్ అంటే, అండ్ నాని గారు దసరాకి ఎందుకు వచ్చిందంటే ఇవేవి మన ఇంట్లో జరిగే మన నేటివిటీ కథలు కాదు. ఆ ఎంచుకున్న ఓల్డ్ సలార్, KGF, కాంతారా ఏ భాషలో చూసినా ఆ కథ దాని ఆ సౌరభం మారని కథలు అవి. మన నేటివిటీ అన్నది అసలు ఎక్కడా కనబడదు సార్. యాక్చువల్గా ఒక వరల్డ్ క్రియేట్ చేసి అందులో పెట్టారు మన్ని థియేటర్లో అందులో తీసుకెళ్ళిన కథలు. సార్ ఇప్పుడు అలా అనుకుంటే యూనివర్సల్ ఎమోషన్, లవ్కి మించిన యూనివర్సల్ ఎమోషన్ ఏముంటుంది? తండ్రి కొడుకు మధ్య మించిన ఎమోషన్ కాదు. లవ్ స్టోరీ మనం కనెక్ట్ అయ్యే కథ, మనము పాత్రలతో భావోద్వేగాలు. అవును, కరెక్టే. అది మీరు ఒక దగ్గర హిట్ అయితే అన్ని భాషల్లో చూస్తారని గ్యారంటీ లేదు. అది ఎమోషన్ యూనివర్సల్ కదా సార్. ఎమోషన్ అందరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు అవతార్లో కూడా ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీ ఉంటుంది, కానీ అవతార్ వరల్డ్ ఒక లవ్ స్టోరీ వరల్డ్ కాదు. అయితే మీరు అనేది ఏంటంటే లార్జర్ దాన్ లైఫ్కి వెళ్ళాలి మనం, కనెక్ట్ వరల్డ్ లోకి ప్రేక్షకుల్ని తీసుకొస్తే వరల్డ్ వైడ్ చూస్తున్నారు. ఓకే, మనము మన భావోద్వేగాల మీద మనం ఒక న్యాచురల్ కథ చేస్తే అది అన్ని భాషలకి అప్లికబుల్ కాదు. అప్పుడు మనం ఓన్లీ రీజనల్ మార్కెట్. సంక్రాంతికి వస్తున్నాం, మన పాత్రలు, మన ఇంట్లో మనుషులు, మన సరదాలు, ఇక్కడ కొట్టేస్తాం. కానీ అన్ని సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం లాగా కొడతామని గ్యారంటీ లేదు. అప్పుడు రీచ్ పెంచేలాగా ఆలోచించాలి. ఇప్పుడు ఆప్షన్ ఉంది, ఆలోచన పరిధి పెంచుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. ధైర్యం చేస్తే పెంచవచ్చు, లేదంటే ఇది బాగా చేయొచ్చు. స్టిల్ ఇప్పుడు అనిల్ రావిపూడి గారు చేస్తున్నది ఒక ఎక్స్ట్రాడినరీ యజ్ఞం. ఒక ఫ్లాప్ లేకుండా ఫస్ట్ సినిమా నుంచి రీజనల్ మార్కెట్లో ఈ లెవెల్ కన్సిస్టెంట్ సక్సెస్లు కొట్టడము, అదే ఇండస్ట్రీ రికార్డ్స్ని బ్రేక్ చేయటం అన్నది నాకు తెలిసి అది పెద్ద ఫీట్. ఆ విషయంలో అనిల్ రావిపూడికి ఎప్పుడు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అందరికీ అన్ని సినిమాలు అవైలబిలిటీ, వరల్డ్ సినిమా అందరికి అవైలబిలిటీలో ఉంది కదా సార్. ఇంకా మనం కొత్తగా మార్క్ ఏం పెడతామో నేను ఆలోచిస్తే నవరసాలు 9 కదా వ్యాప్తంగా. ఇప్పుడు నాదంటూ ఏంది, ఇప్పుడు నేను ఏ సినిమా తీసినా మా ఫ్రెండ్స్ అది చూసాం ఇది చూసామంటారు. 7వ క్లాస్ పిల్లడు ఏంటన్నా ఇలా తీసావో, నేను ఆ రోజు అది చూస్తాను అంటాడు. సో వాడిని మెప్పించాలంటే నాకు చాలా కష్టం అయిపోద్ది, ప్రపంచాన్ని మెప్పించాలంటే ఇంకా కష్టం. అప్పుడు నేనేమనుకున్నానంటే నేటివ్ కథ ఏదైనా లోకల్గా జరిగే కథ ఉంటే ఏ హాలీవుడ్ వాడు తీయలేడు, ఎందుకంటే అది నాకు తెలిసింది, నాకు ఎక్స్పర్టీస్ అనేది నా అబ్జర్వేషన్ నుంచి వచ్చింది. కాబట్టి లోకల్ సినిమా, లోకల్ ఎమోషన్ని నేను బిల్డ్ చేస్తే, మీరు ఇందాక అన్నారు మహంకాళి జాతర అని, అలా నాకేదో జాతర ఉంటుంది మా ఊర్లో, దాన్ని నేను బ్లోఅప్ చేశాను అనుకోండి, అప్పుడు అది పాన్ ఇండియా అవదా? అవుతుందా లేదా అన్నది మీరు ఆ చుట్టూ వెళ్ళిన కథను బట్టి ఉంటుంది. అంటే మళ్ళీ ఎమోషన్స్ రావాలి. ఎమోషనల్గా చూసే ప్రేక్షకుని కనెక్ట్ చేయకపోతే కొరియన్ సినిమా మనం ఎందుకు లైక్ చేస్తాం చెప్పండి? ఎమోషన్ మ్యాచ్ అలా మనకి ఎవరైనా తెలుసా? మనకి పక్కాల మనకి మనం చిన్నప్పటి నుంచి ఆరాధించిన హీరోలా, హీరోయిన్లా, టెక్నీషియన్లా ఏమీ కాదు కదా. అవును. ఎందుకు మనం దేనికి కనెక్ట్ అవుతాం? సినిమాలో భావోద్వేగం. అవును, అదే మీరు రైట్ పాయింట్ టచ్ చేశారు. ఏంటంటే యూనివర్సల్ ఎమోషన్. కథలు పర్సూట్ అంటే సార్ చెప్తుంటారు, సిసిలీ బీట్ ఇంగ్లీష్ అని 1950s కథలు ఎప్పుడు నవరసాలు 9 కదా, కథలు కూడా 9, భావోద్వేగాలు 9. ఏ కథ అయినా ఆ 9 భావోద్వేగాల చుట్టూరానే తిరుగుతుంది. లైక్ నెంబర్స్ 1 to 9, 0 to 9. ఆఫ్టర్ 9 ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ రిపిటేటివ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటిల్ ఇన్ఫినిటీ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ ప్లే. అబ్బా, సినిమాకి కథ కాదు ఇంపార్టెంట్, కథనం. ఈ కథనం వాల్యూ తెలియని వాళ్ళే ఫెయిల్ అవుతున్నారు. కథలు ఎన్నైనా చెప్తారు, మాటలు ఎన్నైనా రాస్తారు. మాటలు ఏముంది, ఇవాళ వాట్సాప్ తీస్తే అవును కుప్పలు పంచ్ లైన్లు వస్తాయి. అవును, కరెక్ట్. కానీ మనం మాటల మీదే ఆధారపడి
ఒక కథ అనుకున్నాను, అది గొప్ప కథ అనుకుని అది మీకు magazine లో షార్ట్ స్టోరీ కింద కూడా రావచ్చు, యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ కింద కూడా రావచ్చు. ఒక మంచి మెసేజ్ ఉంటే టెలిగ్రామ్లో కూడా కొట్టమనేవాళ్ళు ఇదివరకు, పాత సామెత. కేవీ రెడ్డి గారు వాళ్ళ టైంలో మెసేజ్ ఇవ్వాలనుకుంటే టెలిగ్రామ్లో కొట్టు, ఎంటర్టైన్ చేయాలనుకుంటే సినిమా తీయను. కరెక్ట్. సో గొప్ప కథలు కూడా పాడవుతాయి. ఏకవీర గొప్ప కథ రాంగ్ స్క్రీన్ ప్లేతో పాడేది సినిమా కింద ఎగ్జాంపుల్. మాయాబజారు అసలు భారతంలోనే లేని కథ లేదు, ఒక యక్షగానము పబ్లిక్లో పాపులర్ అయింది, దాన్ని పిక్ చేస్తే ఇవాళకి క్లాసిక్ సినిమా. సో సినిమా ఈజ్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఫ్రమ్ స్టోరీ టెల్లింగ్. సినిమా స్టోరీ టెల్లింగ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. దాన్ని పట్టుకున్నవాడే సక్సెస్ఫుల్. కరెక్ట్ సార్. నేను ఒక మంచి కథ చెప్పానండి అన్నారు. ఇప్పుడు బాహుబలి కథ ఉంది, మీకు ప్రభాస్ ఆ టెక్నికాలిటీసు, అనుష్క, తమన్నా, ఆ క్యాన్వాసు, ఆ పబ్లిసిటీ, ఆ మేకింగ్ లేదు. మీరు ఒక చిన్న కొత్త హీరోని పెట్టి నేను బాహుబలి కథ తీశాను, ఆడియన్స్కి చెత్త, వాళ్ళకి చూడటం రాదు, అన్నీ కలిసి మ్యాచ్ అవ్వాలి కదా. పుట్టుగెదర్ ఎఫెక్ట్ సినిమా. ఇప్పుడు అదే రాజమౌళి గారు నితిన్ డేట్లో ఉన్నప్పుడు సై బదులు బాహుబలి తీయచ్చు కదా, ఇది ఆయన కదే కదా. కరెక్ట్. సూటబిలిటీ అని నితిన్ ఏజ్కి నితిన్ జెనీలియా ఒక లవ్ స్టోరీ, కాలేజ్ క్యాంపస్ బ్రహ్మాండంగా ఉంటే ఇద్దరు టగ్ ఆఫ్ వార్, అది సై ఒక రగ్బీ గేమ్ని ఇంట్రడ్యూస్ చేసి. సో దేని మీద మనం డబ్బులు పెడుతున్నాము, ఎంత పెడుతున్నాము అన్నది కీ ఒక సినిమా తీయటానికి. ఎవరితో తీస్తున్నాము, సో దాని టార్గెట్ ఆడియన్స్ ఎవరు, దాని రీచ్ ఎంత ఉండాలి, అది లోకల్ రీచా, 2 states రీచా, 3 states రీచా, పాన్ ఇండియానా, పాన్ సౌత్ ఇండియానా, పాన్ వరల్డా, గ్లోబల్ ఫిల్మా. సో మనం ఎంచుకున్న కథని ప్రపంచంలో ఎన్ని భాషలకైనా తీసుకెళ్లాలంటే హౌ ఒరిజినల్ ఇట్ ఈస్. అది సార్ ఒరిజినల్ పార్ట్, హౌ ఒరిజినల్ ఇట్ ఈస్. అండ్ సినిమా ఈజ్ నథింగ్ బట్ అండ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్, అంతే కదా. ఆ ఎక్స్పీరియన్స్ నచ్చితే 2-3 సార్లు చూస్తాము, నచ్చకపోతే మొదటిసారే మధ్యలో లేచేస్తాం. ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్కి వెళ్ళేది అందుకే కదా సార్, ఎక్స్పీరియన్స్ కోసం. ఓటీటీకి థియేటర్కి డిఫరెన్స్ ఏంటంటే అది గుడికి వెళ్ళినట్టు, ఇది ఇంట్లోనే దీపం పెట్టుకున్నట్టు. ఇంట్లో మందిరం ఓటీటీ. అదే మన గుడికి ఎందుకు వెళ్తాం సార్, ఎక్స్పీరియన్స్ అది వేరే కదా సార్, వైబ్ అది. సార్ ఒక చిన్న ఇది సార్, మీరు ఫస్ట్ నుంచి మన డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కథలు దర్శకుడు అనేవాడు వేరే కథకి ప్రేక్షకుడు అయ్యి దాన్ని ఓన్ చేసుకొని తీయడమే అసలైన గేమ్ అన్నట్టు. అది బెటర్ గేమ్, ఇంకా ఎక్కువ సక్సెస్ పాసిబిలిటీ అన్నట్టు. ఇప్పుడు కథనం గురించి మాట్లాడుతున్నాం. ఒకటి ఏదైనా నార్మల్ థింగ్ కథలో ఒకటి ఉంటుంది సార్, దాన్ని కథనం యాడ్ చేస్తే అది ఎలా అవుతుంది అనే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి వన్స్ మీరు చెప్పండి. అయితే ఏదన్నా ఇప్పుడు ఇద్దరు వచ్చి కూర్చొని మాట్లాడి కాఫీ తాగి మళ్ళీ రేపు కలుద్దాం అనుకున్నారు, అది కథలో రాశారు. ఇది స్టేట్మెంట్, ఇందులో ఏం రసం రాదు. ఇద్దరు వచ్చారు, మీరు ఆ ఇద్దరు మాటల్లో ఏమి చేయాలనుకున్నారో, లైక్ అంటే ఆ మాటలు దేని గురించి మాట్లాడుకుంటారు. ఏమంటే మీరు మన ఇద్దరం చాలా ఫ్రెండ్స్, బోల్సార్లు కలిసాము, కానీ మొదటిసారి మనం ఇద్దరం పబ్లిక్ ముందు మాట్లాడుకోవాలి, కెమెరా ముందు అన్నదే సీన్ అనుకుందాం, మీరు నేను. దీనిలో ఏమి ఇంట్రెస్ట్ రాదు సినిమాలో చూసేటప్పుడు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్ అంటారు, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఆడిటోరియంకి పోస్ట్ చేయటం అనేవాళ్ళు. కరెక్ట్. ఇదే సీన్లో మీరు వచ్చారు, ఆదిత్య గారు మన ఇద్దరం ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే మన ఇద్దరం మాట్లాడుకునేవి చాలా వాల్యుబుల్ డిస్కషన్లు మనము ప్రేక్షకులకి చెప్దాము, కెమెరా పెడతాను అంటే కుదరదండి అంటే డ్రామా. ఓకే, మీరు షాక్ అవుతారు. అవును, అంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదా, లేకపోతే ఈ యాక్ట్ ఇష్టం లేదా. నాకు మనం ఎన్ని 100 సార్లైనా పర్సనల్గా మాట్లాడుకుందామండి, ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కెమెరా పెడితే నేను రిజిడ్ అయిపోతాను, నేను స్క్రిప్టెడ్గా మాట్లాడాల్సి వస్తుంది, నాకు ఇష్టం లేదు, నేను చేయను అన్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అయితే ఒక కథ నెక్స్ట్ సీన్ వేరేలా ఉంటుంది, మీరు దాన్ని అర్థం చేసుకుంటే నెక్స్ట్ సీన్ వేరేలా ఉంటుంది. మీరు అర్థం చేసుకున్నారు అనుకుందాం, నెక్స్ట్ సీన్ ఏముంటుంది, మీరు వచ్చి నిరాశగా వచ్చి ఈ రూమ్లో కూర్చునేసరికి నేను వచ్చి ఏదండి కాఫీ ఏది, కెమెరా ఏది అంటే మీ ఆనందం ఒక లెవెల్ అక్కడ హై వస్తుంది. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ స్క్రీన్ ప్లే. వావ్ సార్, భలే చెప్పారు సార్. అసలు సార్ ఇప్పుడు నిజంగా మ్యాటర్ ఆఫ్ ఏదో ఒక ఎమోషన్తో దాన్ని మిక్స్ చేసుకుంటూ వెళ్ళకపోతే చూసేవాడిని ఎలా ఎంగేజ్ చేస్తాము. అవును. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ దట్ వి రైట్ ఇస్. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్స్ చాలా ఇబ్బంది పెడుతుంటాయి కదా సార్, దాన్ని ఇంట్రెస్టింగ్ గా మార్చాలంటే కష్టం అవుతుంది. ఇలాగే ఏదో ఒకటి చేసి దాన్ని ఎంగేజింగ్ గా చెప్పాలా, ఏదైనా చేయాలి. సడన్ గా అంటే మీరు చెప్పిన సీన్ ఒకటి వచ్చి, అరే మనం ఇన్నాళ్ళ నుంచి ఫ్రెండ్స్ కదా అని మొదలెడతాడు.
అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ చూపించడానికి టైం సరిపోదు. డైలాగ్ వర్షన్లో అరే మన ఇన్నాళ్ళ నుంచి ఫ్రెండ్స్ కదా నేను ఒకటి అడుగుతాను అంటాడు. సో ఆడియన్స్కి ఏం తెలుస్తుంది, ఓ వీళ్ళు పాతగా ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. కానీ ఇది చాలా ముక్కు మీద మాట్లాడినట్టు టాకింగ్ ఆన్ ద నోస్ లాగా ఉంటుంది. కానీ దాన్ని ఏదైనా కొంచెం వెరైటీగా చేయాలి. అలాంటివి చాలా ఇబ్బంది కదా సార్. అప్పుడు మా గురువులు ఏం చేస్తారంటే, ఒరే మనం ఇన్నాళ్ళ నుంచి ఫ్రెండ్స్ కదా అని మనం రాస్తే వాళ్ళు ఫస్ట్ కొట్టేస్తారు. మొదటిసారి పరిచయం అయిన వాడి బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది, ఏళ్ల తరబడి తెలిసిన వాడి బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది. సినిమాకి బిజినెస్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏదో ఒక యాక్టివిటీలో ఉంటారు, ఆ ఫ్రెండ్ చాలా కాలం నుంచి వచ్చాడు కాబట్టి వాడు వచ్చి నీకు చిన్నప్పటి నుంచి రాదు ఇది నేనే పెట్టాలి అదవా అని ఇస్తే వాడు చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ అనేది విజువల్గా చెప్తాడు. వావ్, ఓ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. సో మీరు ఏం కన్వే చేయాలనుకున్నారు అన్న దానికి 100 మార్గాలు ఉంటాయి. కరెక్ట్. మనం ఏ మార్గం ఎంచుకుంటున్నాం అన్నది మనకు తెలియదు. అదే ఆడియన్స్కి కనెక్ట్ అయితే మనం తోపు తురుముగాన్లు, కనెక్ట్ కాకపోతే వేస్ట్. అయితే అసలు యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే సార్, మీరు సిట్టింగ్లు స్టోరీ డిస్కషన్లప్పుడు ఆ రూమ్ ఎలా హీట్ ఎక్కుతుంది అవన్నీ చూడాలనిపిస్తుంది. ఏమెక్కదు. అంటే మీరుంటే ఎక్కదేమో. యూజువల్గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు, అది ఉండాలి ఇది ఉండాలి అని కొట్లాట్లు అవి జరుగుతుంటాయి కదా సార్. పర్సూట్ బ్రదర్స్ ఇద్దరు ఉంటే మామూలుగా ఉండదు. అవునా సార్? అసలు వాళ్ళ ప్రైమ్ టైంలో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్లు కనుక యూట్యూబ్ ఛానల్ కెమెరా పెట్టుంటే అసలు టీఆర్పీలు బద్దలైపోయి రికార్డు బ్రేకింగ్. ఓ మై గాడ్. ఒక కథ గురించి వాళ్ళు చేసిన బ్రెయిన్ స్టార్మ్. సత్యానంద్ గారు ఆయన సోలోగా రాసుకుంటారు కాబట్టి ఆయన స్టోరీ డిస్కషన్స్ లో గైడ్ చేస్తారు ఇలా కానీ. తర్వాత ఆయనే పెన్ను పెట్టి, ఇప్పటికీ అసిస్టెంట్ లేకుండా రాసే రైటర్ ఆయన. 455 సినిమాలు ఆయన రాస్తారు. సో ఆయనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఆయన రాసుకుంటారు కాబట్టి ఆయనతో డిస్కషన్ తక్కువ ఉంటుంది, కానీ అది చాలా వాల్యుబుల్గా ఉంటుంది. అండ్ ఈజ్ మోర్ లైక్ గురువు. పర్చూట్ బ్రదర్స్ డిస్కషన్ ఏంటంటే అసలు వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే 2 కొదం సింహాలు మధ్యలో మీరు మనకి ప్రేక్షకుడిగా, అంటే మన కోసం, మన సినిమా కోసం అన్నదమ్ములు అయింది. అదో సినిమా అవుతుంది, అన్నదమ్ముల సవాల్. భయంకరంగా ఉత్తేజితంగా ఉంటాం. ఇద్దరు ఇంటలెక్చువల్ గా ఫైట్ చేస్తారు. మరి అది అవకాశం ఉండదు కదా ఆ లెవెల్ వాళ్ళు. నేనేమనుకున్నా అండి సార్, వాళ్ళిద్దరు మాట అనుకుంటారేమో అనుకున్నా సార్. మామూలుగా మాట్లాడుకోరు అసలు వాళ్ళు. అసలు ప్యాడ్ లిస్ట్ సరిగొట్టి ఉంటుంది. 358 సినిమాలు రాశారు సార్ వాళ్ళు. అందులో నెంబర్ ఆఫ్ హిట్స్. సో 80% అట్లా ఉంటే మనకి ఎంకరేజింగ్ ఉంటుంది. ఎందుకంటే వాట్ ఫర్ దే ఆర్ ఫైటింగ్ వెన్ వి నో, మనం ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. అమ్మ ఇలాంటి వాళ్ళతో వర్క్ చేస్తున్నాం అన్న ప్రౌడ్నెస్ ఉంటుంది. షియర్ క్రాఫ్ట్ మీద జరిగే ఒక కొట్లాట. నాకు వీరు పోట్లతో నాకు మంచి వైబ్ ఉండేది. తను పర్చూట్ బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ రైటర్. జలదంకి సుధాకర్తో మంచి, ఆయన బ్రహ్మాండమైన మాటలు రచయిత, నాటకాల్లో నుంచి వచ్చి పర్చూట్ వెంకటేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్. లేటెస్ట్ గా ప్రేమరాజ్ ఎనుముల అని పర్చూట్ బ్రదర్స్ శిష్యుడు, ఠాగూర్, శంకర్ దాదా వీటన్నింటికి అసిస్టెంట్ గా పనిచేసి ఆయనతో మంచి వైబ్ ఉంటుంది. అతని పెన్ ఇష్టం నాకు. అతని రైటింగ్ చాలా బాగుంటుంది. మీరు ఫేస్బుక్ లో కూడా చూసే ఉంటారు. ఎక్కువ సోషల్ సెటైర్ ప్రేమరాజు అని 4 సినిమాలు డైరెక్షన్ కూడా చేశారు. బట్ వీళ్ళందరూ రైటర్లుగా అసిస్టెంట్లుగా ఉన్నప్పుడు నాకు బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు అనమాట. నాకు ఇష్టం వాళ్ళతో డిస్కషన్లు అన్నీ ఓపెన్ గా సరదాగా ఉంటాయి. ఆర్పి పట్నాయక్ గారితో ఎనీ డే డిస్కషన్ బాగుంటుంది. లైక్ ఇంటలెక్చువల్ ఉంటుంది కదా సార్. ఇంటలెక్చువల్ గాను ఉంటుంది, సరదాగా కూడా ఉంటుంది. మేము ఇద్దరం ఎక్కువ ట్రావెల్ కూడా చేసాం. ఈవెన్ ఆయన డైరెక్టర్ అయిపోయాక ఈ మధ్య వరకు మా ఫ్రెండ్షిప్ అట్లాగే కంటిన్యూ అవుతుంది. మోర్ దాన్ ఇంటలెక్చువల్ ఒక పాజిటివ్ బాండింగ్ కూడా ఉంటే మీకు అన్బయాస్డ్ డిస్కషన్లు, కరెక్ట్, ఎజెండా లేని డిస్కషన్లు ఉంటాయి. ఎజెండా ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఏదో ఒక ఎజెండాతో నాతో మాట్లాడుతున్నారు, కరెక్ట్, న్యాచురల్లీ నేను మీకు కనెక్ట్ అవును, అప్పుడు డిస్కషన్ డల్గా ఉంటుంది, న్యాయం జరగదు. సినిమాకి కానీ క్రాఫ్ట్ చాలాసార్లు అందరూ మంచిగానే కూర్చోరు. కొంతమంది డైరెక్టర్కి ఏం తెలియదని ప్రొడ్యూసర్కి ప్రూవ్ చేయడానికి, ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడతారు, ప్రొడ్యూసర్ లేనప్పుడు ఏమీ మాట్లాడరు. వాళ్ళతో మనం సినిమా తీయలేము. వాళ్ళు ప్రొడ్యూసర్ తరఫున న్యాచురల్లీ వచ్చి ఉంటారు, మన త్రూ అయితే రారు కదా. అవునవును. సో అప్పుడు మనం వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. వాళ్ళతో పని చేయించుకోకపోతే మనం వేస్ట్, చేయించుకుంటే సినిమా కడతా. సో అలాంటి కాన్ఫ్లిక్ట్లు ఉన్నప్పుడు మన పనితనం, మన చాకచక్యం, మనం జాగ్రత్తగా ప్రోడక్ట్ని కాపాడుకుంటూ ప్రాజెక్ట్ని ముందరికి తీసుకెళ్ళటము, వాళ్ళు కూడా హర్ట్ అవ్వకుండా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళటము, వాళ్ళ ఇన్పుట్స్ని మర్యాదగా పనికొచ్చేవన్నీ తీసుకొని
పనికిరాని కన్విన్సింగ్గా చెప్పటం ఓపిక కూడా కావాలి. కావాలి సార్. మీరు బృందావనం వర్క్ చేశారా సార్? బృందావనానికి అప్రెంటిస్గా చేశారు. అబ్జర్వ్ చేయటమే, పని ఏం చేయలే. సంగీత శ్రీనివాస్ గారు చేసిన బృందావనం, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా, రమ్యకృష్ణ గారి ఫస్ట్ ఫిలిం. ఓకే సార్, దానికి అప్రెంటిస్. తర్వాత అక్కడి నుంచి భైరవదీపంకి వచ్చారా సార్? నెక్స్ట్ సినిమా భైరవదీపం అఫీషియల్గా ఆన్ బోర్డ్. భైరవదీపం ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకొనే ఫస్ట్ మ్యాగ్నమ్ అనుకుంటాను సార్. ఫస్ట్ టాప్ 3లో అంటే ఆ ముందర ఉన్నాయి సింహాసనం, అవన్నీ ప్రీవియస్ జనరేషన్. ఈ జనరేషన్ సినిమాల్లో అసలు ఒక అద్భుతం భైరవదీపం. అందులో కనాన్ ది డెస్ట్రాయర్ సినిమాకి సంబంధించిన ఒక మిర్రర్ రాక్షసి ఉంటుంది సార్. అద్దాన్ని చంపితే వాడు చచ్చిపోతాడు. అది ఆ సినిమా ఇన్స్పిరేషన్ కదా సార్? అది సిల్వెస్టర్ స్టాలోన్ ఒక ఫిల్మ్ ఒకటి ఉంది. మనకి తెలిసిందంతా అప్పటికి రైటర్లు డైరెక్టర్లు ఓకే చేసిన ఆ కథ వరకే మనకి. అంతేగాని వాళ్ళ ఇన్స్పిరేషన్లు వాళ్ళ సోర్స్ తర్వాత చూసిన అనిపించింది. నా అడిగితే చెప్తా, ఇందా బాస్కి చెప్పాను, 2 weeks notice, కరెక్ట్. మనసంతా నువ్వేలో వాచ్ అండ్ మన నవల్ రాయటం, ఈ 2 మాత్రమే అన్మోల్ గడి నుంచి తీసుకున్నాం. ఓకే. యాక్చువల్ అప్పటికే మిగిలిన స్టోరీ అంతా రెడీ. చెల్లెలి పెళ్లి కోసం ప్రేమను త్యాగం చేయటము, వెతుక్కుంటూ వచ్చిన హీరో వేరే అమ్మాయితో ఉన్నాడని మిస్అండర్స్టాండ్ చేసుకోవటం, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ సెట్. అవన్నీ కొత్తవి, ఒరిజినల్. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఒక ఫిల్లింగ్ లాగా ఉంటుంది. సినిమా కథ పాడవకుండా స్క్రీన్ ప్లేలో హెల్ప్ అవుతాయని చెప్పి వాచ్ని నవల్ రాయటాన్ని తీసుకున్నాం. చాలా బాగుంది సార్. అది టు రైట్ సీన్స్ కొన్ని తీసుకోవాల్సి వస్తుంది, నాట్ టు రైట్ స్టోరీస్ కాపీ కొట్టినట్టు బతికి బట్టగట్టిన దాఖలా లేవు. సీన్స్కి ఎక్కడో ఒక విజువల్ రెఫరెన్స్ తీసుకుంటే తప్పు అవ్వదు. మనం కన్వే చేసే విధానం మ్యాటర్ మనదైనప్పుడు త్రూ సమ్ అదర్ విజువల్ వస్తే నష్టం లేదు. ఎందుకంటే స్టిల్ మనం కమ్యూనికేట్ చేసేది మన ప్రేక్షకుడికి మన థాటే. కరెక్ట్. దానికి భూతంగా ఆ థాట్ని కొట్టేస్తే తప్పు, అది భావచౌర్యం. ఆడు బతికి పట్టగట్ట తొందరలో మ్యాటర్ అయిపోయాడు, తొందరగా వెళ్ళిపోయాడు. రీసెర్చ్ చేసేటప్పుడు మీరు డైరెక్టర్గా ఎంత చేశారో, అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్గా కూడా ఎగ్జాక్ట్గా అది 51, ఇది 49 అలా ఉంది సార్ మీ జర్నీ. కానీ అది ఎంత వాల్యూ, ఎంతమందిని చూసుంటారు. నేను ఆయనతో మాట్లాడబోతున్నాను. వెన్నెలగంట గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మాధవపెద్ది సురేష్ గారు, ఇళయరాజా గారు, రావుకొండరావు గారు, సంగీతం గారు, అఫ్కోర్స్ జంజాల గారు, నర్సరాజు గారు, కమలాకర కామేశ్వరరావు గారు. మీరు కమల్ హాసన్ గారితో కూడా వర్క్ చేశారు. కమల్ హాసన్ గారు, సేతుమాధవన్ గారు, రజనీకాంత్ గారు, పి వాసు గారు, రజనీకాంత్ గారు, వైభవం, లైపాలి అనే సినిమాకి అప్రెంటిస్ తమిళ్లో, సేమ్ బ్యానర్, పి వాసు గారు. అనుకున్నా సార్ చూసేటప్పుడు సినిమా అదే. ఓకే. వీళ్ళంతా చూసేటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో కళ్ళు చెమర్చేశారు. నాకు మీరు పక్క నుండి హక్ చేసుకుందాం అనిపించింది సార్. ఇంత చేశారు ఆయన, ఇంత చేసి ఎంత జర్నీ సార్ మీద. అసలు ఎంత మందిని చూసారు. ఇండస్ట్రీ సినిమాల్లోకి రాకముందు నేను థియేటర్లో ఎక్కువ ఉన్నా, ఇంట్లో తక్కువ ఉన్నా. ఇండస్ట్రీకి వచ్చాక ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నా, ఇంట్లో తక్కువ ఉన్నా. ఇంతకుముందు లాగా అమ్మాయికి రీమాసిన్ నిద్ర లేదన్నట్టు మీకు అసలు ఇంట్లో ఆ కేసులోనూ ఇంట్లో లేరు, ఈ కేసులోనూ ఇంట్లో లేరు. ఎందుకంటే నేను నేర్చుకున్నది, నేను చదువుకున్నది సిద్ధార్థ కాలేజ్ నన్ను బాగా తీర్చిదిద్దింది కల్చరల్లీ యాక్టివ్గా ఉండటంలో. అండ్ కాంపిటీషన్స్లో స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్స్, పార్టిసిపేటింగ్ ఇన్ కాంపిటీషన్. అదే పబ్లిక్ ఆమోదం రావాలి, ఇందులోకి రావాలి అన్నారు కదా, మీకు అక్కడ దొరికింది సిద్ధార్థ కాలేజ్. ఎందుకంటే ఒక స్టూడెంట్ లైఫ్లో కాలేజ్ అయిపోయి భైరవదీపం సినిమాకి అసిస్టెంట్గా వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ యాన్యువల్ డేకి పిలిచి బెస్ట్ అవుట్ గాన్ స్టూడెంట్ ఆఫ్ సిద్ధార్థ కాలేజ్ అని చెప్పి మిస్టర్ సిద్ధార్థ అని బిరుదు ఇచ్చిన ఏకైక స్టూడెంట్ నేను. ఓ మై గాడ్. నా కంట్రిబ్యూషన్ టు మై కాలేజ్ వాస్ దట్. గ్రేట్. వాళ్ళు నన్ను అంత ఎంకరేజ్ చేయకపోతే అది లేదు. నిజమే. సో అలా ఆ కాలేజ్ ఇచ్చిన ఒక బూస్ట్ ఉంటుంది కదా, అది నాకు ఇండస్ట్రీలో నా బిగినింగ్ స్టెప్స్ కరెక్ట్గా వేయడానికి హెల్ప్ అయింది. అవి కరెక్ట్గా పడేసరికి ఆ తర్వాత నేను ఇండివిజువల్గా డైరెక్టర్ అయిన తర్వాత నేను తప్పులు చేసినా ఒప్పులు చేసినా నా ప్రొఫెషనల్ ఎథిక్స్ నన్ను ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండటానికి హెల్ప్ అయింది. అన్ని చూశారు, అంత చేశారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో గోల్డెన్ పీరియడ్గా ఒక 6-7 years అనుకోవచ్చా సార్? రాబోయే 3 రాళ్ళు ఉన్నాయి కదా సార్. ప్రేమించుకుందామరా, బావగారు బాగున్నారా, చిరంజీవి గారు సార్ ప్రేమంటే ఇదేరా. ఈరోజు చిరంజీవి గారితో సినిమా ఓపెనింగ్ అంటే నెక్స్ట్ డే నాగార్జున గారితో సినిమా ఓపెనింగ్. అలా ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలా అని కన్ఫ్యూజన్ కూడా చూసిన రోజులు ఉన్నాయి. చిరంజీవి గారి సినిమా ఎందుకు పూర్తిగా రాలేదని నెక్స్ట్ అప్పుడు తెలుసుకుందాము. ఇంత జర్నీలో ఎన్నో పొగడ్తలు, ఇంకా మీరే గాడ్ అని మీరు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏంట్రా ముట్టుకుంటే గోల్డ్ అయిపోతుంది, ఇలా హిట్లు కొడుతున్నాను ఏంటి అని కూడా అనుకో ఉండొచ్చు.
ఈ హోల్ అదే క్వశ్చన్ అదే సార్. నాకు రా అయ్యో సరే ఎంత వచ్చినప్పుడు ఎక్కడో చోట లెర్నింగ్ కర్వ్లో పొగరు అనేది ఒక టచ్ అయ్యి తగ్గాలి, ఏదో జరుగుతుంది కదా సార్ లైఫ్ అన్నాక. నేనే అనుకుని నేనేం లేదురా అనుకోవాలి కదా, ఎక్కడో చోట అలా పైకి వెళ్ళి అదేమన్నా వచ్చిందా మీకు, మైండ్ హిట్ అయిందా? నాకు పొగరు కానీ కోపం కానీ లేకపోతే ఎస్పెషల్లీ యాటిట్యూడ్. నేను ఫ్లాప్లో ఉన్నప్పుడు నా చేతిలో ఒక్క సినిమా లేనప్పుడు నేను ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తా, ఎక్కువ బయట పెడతా. ఎందుకంటే నేను ఒక సక్సెస్ వల్ల లేకపోతే నా చేతిలో ఒక ఇది ఉండబట్టి నేను డైరెక్టర్ చైర్లో ఉన్నానను, నన్ను ఎవరు అలా అనుకోకూడదు. నేను ఏ మ్యాటర్ మీద రియాక్ట్ అయ్యానో ఆ మ్యాటర్కి వాల్యూ ఉండాలని చెప్పి, అది నా క్యారెక్టర్. నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నప్పుడు, నా ఇంటిగ్రిటీని ఎవడైనా రాంగ్ సైడ్ రబ్ చేసినప్పుడు నేను చాలా వైల్డ్గా అరగంటగా రియాక్ట్ అవుతా. నేను నా సోషల్ మీడియా పోస్టులు చూసా. నా సినిమా ఉన్నప్పుడు నేను అందరికంటే బాధ్యతగా, ఎందుకంటే ఆ సినిమా నాతో పాటు అందులో పనిచేసే అందరి కెరీరు, నాతో సహా అందరికీ డబ్బులు, భోజనం, మమ్మల్ని నమ్మి మా బుర్రలు పనిచేస్తున్నాయని నమ్మి డబ్బులు పెట్టే నిర్మాత తాలూకు కష్టార్జితం రెండూను. కరెక్ట్. దాని మీద బాధ్యత కొద్దీ ఎంత పెద్ద కష్టమైనా నేను చచ్చినట్టు అణిగమనుకుంటే ఎవ్వరు కాలేని పట్టుకుంటా. ఓ మై గాడ్, నేను అది ఎవరి జోలికి వెళ్ళదు. మీరు నా మెసేజ్ ఇచ్చారు చూస్తే నా మాటల్లో వచ్చిన తేడాలో మీకు అర్థమవుతుంది. నేను సినిమా చేస్తున్నాను. అయ్యో బాబోయ్, సీక్రెట్ ఇవాళ మీకే చెప్పా. కాదు సార్, యూజువల్గా అదర్ వే అరౌండ్ ఉంటుంది సార్. రివర్స్ సినిమా లేనప్పుడు సార్ అని ఉండడం. చచ్చినా అనలేదు. నాకు సినిమా లేదన్న బాధ, భయము లేదు. ఎందుకంటే సినిమా అన్నది ఒక అవకాశము. అవును. ఈ ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎదురు చూడటము, కాళ్ళు పట్టుకోవటము నా జీవితంలో ఇవాళ దాకా నేను చేయలే. నేను అవకాశాన్ని ఎక్కడికి వెళ్ళినా సృష్టించుకున్నా. సియాటర్లు వెళ్ళినా సృష్టించుకున్నాను, డాలస్ వెళ్ళినా సృష్టించుకున్నాను. నన్ను నమ్మి నాతో జర్నీ చేసిన వాళ్ళ మీద నేను బాధ్యతగా ఉన్నాను కాబట్టి మా బాండింగ్ అట్లాగే ఉంటుంది. నేను బాధ్యతగా లేననుకోండి, వాళ్ళు కూడా నాతో అలా ఉండరు కదా. న్యాచురల్గా ఉండాల్సిన అవసరం లేదు కదా. అదే ఆ ప్రైడ్ ఫీలింగ్, అది మిమ్మల్ని మీరు మోసం చేసుకొని లైఫ్ అంతా ఇలాగే ఉండకపోతుంది లేవు. నా నాగార్జున గారు చెప్పారు ఒక మాట, ఎంత సంపాదించామన్నది కాదు ఆదిత్య, మందు తాగకుండా, మందులు వేసుకోకుండా పట్టుకుంటే నిద్ర రావటం రిచ్నెస్. రెస్ట్ మీ ఈ రోజుకి టచ్ వుడ్. నాకు మా నిద్ర రావడానికి ఒక రెస్టులు అవసరం లేదు, ఒక ఆల్కహాల్ అవసరం లేదు. హాయిగా పడుకుంటా, ఇలా పడుకుంటే నిద్ర. అవునా సార్? నాకు ఒక ఫ్రెండ్ మొన్నే గిఫ్ట్ కూడా ఇచ్చారు నా బర్త్డేకి. నిద్రపోతా పడుకుంటే సెకండ్స్ మీరు మాట్లాడుతుంటే మీ సెంటెన్స్ కంప్లీట్ అవ్వకుండా పడుకోగలను, హాయిగా పడుకోగలను. ఓ మై గాడ్. డెసిషన్లు తీసుకునేటప్పుడు పారదర్శకంగా లేకపోతేనే, నేను ఇందా చెప్పాను, ఎజెండా వేరేది ఉండి ఈ పని నేను ఎప్పుడు చేయలే. అది రాదు సార్ మీకు. ఆ పనికి ఏం అవసరమో అది చేశాను, నా వల్ల కాకపోతే మానేశాను, అంతే. సో లాభమో నష్టమో చెప్పి చేశాను. కరెక్ట్. ఈ సినిమా పోతుంది అని ప్రొడ్యూసర్లకి చెప్పి తీసిన సినిమాలు ఉన్నాయి నాకు తెలుసు. అవునా సార్? మరి ఇంత పారదర్శకత ఏంటి? మనకి క్రాఫ్ట్ గురించి తెలుసు, ఇండస్ట్రీ డైనమిక్స్ గురించి తెలిసినప్పుడు ఎదుటివాడికి చెప్తే వినాలా, వినకపోతే పోతాడు. నాతో కాకపోతే ఎవరితో అయినా పోతాడు అనుకున్నప్పుడు నేను బెటర్. కనీసం కొన్ని ఏరియాలైనా కన్సెషన్ ఇస్తాను నేను, భయంతోనో బాధ్యతతోనో అభిమానంతోనో. వేరే వాడు రూత్లెస్గా లాగేస్తారు మొత్తం. అందుకని సార్, ఆట లాంటి భారీ క్యాన్వాస్ మీ సినిమాలన్నీ ఒక్కసారి విజువల్స్ ఇలా చూసుకుంటే, చోటా కే నాయుడు గారు కానీ ఆ విజువల్స్, గ్రాండియర్, దేవి శ్రీప్రసాద్ గారు ఆయన జెండాపై కపిరాజ్ సాంగ్, అదే ఒకటి శంకర్ మైదేన్ గారు వోకల్స్, వాట్ నాట్, ఎంఎస్ రాజు గారు, అంత గ్రాండ్ అయిన తర్వాత మీరు అది హిట్, యావరేజ్, అబ్ యావరేజ్ పక్కన పెడదాం, క్వాలిటీకి హిట్ అది. ఇప్పుడు ఇందాక హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారని దాని గురించి మాట్లాడుతున్నారు. ఇందాక ఈ అబ్బాయి కూడా అంటున్నాడు, డబ్బులు కూడా రెన్యూగా పెద్ద హిట్. రెస్పెక్ట్గా తగ్గింది, ఎందుకంటే మనసంతా నువ్వే ఎక్స్పెక్టేషన్ వల్ల, అదే బ్యానర్ అవ్వటం వల్ల. ఇందా మీరు బయటకు వెళ్ళినప్పుడు అడిగితే, ఆట సినిమా మాకు ఇష్టం సార్, ఇలా ఉంటారని కాదు, అది ఆదిత్య గారని తెలుసు కానీ ఆయన తెలియదు మాకు, ఆయన బయటకు వెళ్ళి మేము గూగుల్ చేసాం అంటున్నారు. వాళ్ళకి ఆట ఇష్టం అంట. నాకు కొంచెం మనసంతా నువ్వే ఇష్టం కాబట్టి నేను అక్కడున్నా, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. 2001 ఆగిపోయారు, వాళ్ళు అప్డేట్ అయ్యి 2006 దాకా మా ఎక్స్పెక్టేషన్స్ అక్కడ ఉన్నాయి సార్, వాళ్ళకి అది తెలీదు. ప్రాబ్లం అదే కదా ఆటతో. సో అంత చూసిన తర్వాత అసలు ఏ విజువల్స్ ఎంత గ్రాండ్గా ఉంటాయి సార్ అసలు.
దాని తర్వాత అక్కడి నుంచి ఇంకొక అడుగు ముందు, అది పైగా రెవెన్యూ కూడా ఫెంటాస్టిక్ అంటున్నారు, ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకోటి ఏదో చేసి దాన్ని ఏదో అటు వెళ్తారేమో యూజువల్గా అనుకుంటే సెల్ఫ్ ప్రొడక్షన్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది సార్? సెల్ఫ్ ప్రొడక్షన్ నేను చేయాల్సి వచ్చింది. సెల్ఫ్ మక్షమతుల్లో బ్రహ్మానందం పెళ్లి చేసుకో నాకు అసలు ఫస్ట్ ఆవిడ లవ్ చేసిన తర్వాత లవ్ చేయాల్సి వచ్చింది అని నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మరి అసలు ఈ రోజు నేను ఏదో ప్రొడ్యూసర్ అయిపోవాలి, 4 రూపాయలు సంపాదించాలని లేదు. మీలాగా బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు నాకు ఒక పావులా ఇచ్చి సినిమా తీయమంటే ఆ తర్వాత ఇంకో పావులా అవసరం అయినప్పుడు మిమ్మల్ని అడగలేక ఇంకో పావులా నేనే పెట్టి ప్రొడ్యూసర్ అయిపోయి అలాగే జరిగింది. అది 3 సినిమాలు అట్లా జరిగాయి. 3 రెయిన్బో ఒక్కటే కదా సార్? నా బ్యాన్ ఆ తర్వాత నుంచి నా బ్యాన్ వేసుకోవటం మానేసి మీ పేరే వేసి నేను కూడా డబ్బులు పెట్టడం మొదలు. అయ్యో, ఎందుకు మరి చెప్తే వినకపోతే సినిమా మధ్యలో ఆపలేను. అబ్బా సార్, మొహమాటంతో ఎంత ఇబ్బంది పడ్డారండి సార్ మీరు? సార్ వరకు అయితే యాజ్ ఎ డైరెక్టర్ నేను తీసుకెళ్ళిపోతా, ఎందుకంటే అడగలేను. మీకు ఇష్టమై పెడితే మీరు జర్నీ ఎలా ఉండాలి అంటే మీరు సినిమా తీద్దామంటే నేను కథ చెప్పాలా, మిమ్మల్ని ఎగ్జైట్ చేయాలా, లేకపోతే నన్ను కామెడీ అయితే నవ్వించాలా, ఏడుపు అయితే ఏడిపించాలా, కితకితలు పెట్టాలా, ఏదో క్రియేటివ్గా నేను ఏం చేయగలను మీ ముందర ప్రజెంట్ చేయాలా. ప్రొడ్యూసర్గా నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తానంటే నేను సినిమా తీస్తున్నాను అంటే ఈ కథకు ఓకే చేశాక దీనికి ఇంత బడ్జెట్ అవుతుందని ఒక ఎక్సెల్ షీట్ రెడీ చేసి ఇచ్చాక డబ్బులకు వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు ఇనీషియల్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నుంచి అది నచ్చలేదో ఇది నచ్చలేదో అని వంకలు చెప్పి మీ దగ్గర డబ్బులు లేని తనాన్ని ప్రాజెక్ట్ మీద బ్లేమ్ చేసి, లేకపోతే సినిమా తీసేశాక ప్రమోషన్ చేయను నా దగ్గర డబ్బులు లేవని, లేకపోతే ఇంకోటి ఎవడో ఇస్తా అన్నాడు ఇప్పుడు ఇవ్వట్లేదని, నీకు మార్కెట్ లేదని, ఇవన్నీ తీసే ముందు ఆలోచించుకుంటే నాతోనే తీయక్కర్లేదు. నేను అడగను కదా వెళ్ళి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు సినిమా తీయని, నేను ఎవరిని అడగను. ఎందుకంటే నాకు తెలియదు కూడా కదా ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో. మీరు వస్తేనే కదా సినిమా తీద్దాం ఏదైనా చెప్తాను నాకు. అవును కదా, అవును. అప్పుడు నేను ప్రాజెక్ట్ ఆపలేను, సెన్సార్ చేసి మీ చేతిలో పెట్టేసి నేను వెళ్ళిపోతా. ఆ తర్వాత మీరు ఏం చేసుకున్నా నాకు నష్టం లేదు. కానీ నేను మొదలుపెట్టిన పని మన చిన్నప్పటి నుంచి అనవసరంగా కొన్ని నేర్పించారు కదా, ఆరంభ సూరత్వాలు ఉండకూడదు, మధ్యమంలా ఉండకూడదు, మధ్యములు ఆరంభించారు నీచ మానవులు, ఎదుటివాడు నాతో ప్రయాణం చేసేవాడు నీచ మానవుడైనా నేను దాన్ని పూర్తి చేసి వాడి చేతిలో పెట్టి దండం పెట్టి వచ్చేసిన సినిమా కార్యసాధకుడు అవ్వాలి. 3 ఉన్నాయి. కార్యసాధకున్నా కాదు తెలీదు, అంటే ఆ పద్యంలో లాస్ట్లో అంటారు అదేం కార్యసాధకత్వం. ఇది ఇప్పుడు అదే డబ్బులు నేను కష్టపడి అదే అప్పులు నేను నా కోసం చేసి వాటితో నేను ఏదో ప్రాపర్టీలు కొని కార్లు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని నా ఫ్యామిలీని సెక్యూర్ చేసుకుంటే నాకు 2 నిమిషాలు పని. నా లైబిలిటీ నా గుడ్ విల్ వాడి నేనే బయట నుంచి డబ్బులు తెచ్చి మీ సినిమాలో పెట్టాల్సిన నెసెసిటీ నాకు ఉండదు కదా. లేదు. కానీ నేను మొదలు పెట్టక ముందు అలాగే ట్రై చేస్తా, మొదలు పెట్టాక ఇలా ఇరుక్కుపోతా. అలా ఓసారి అయితే పర్లేదు సార్, థర్డ్ టైం అలా అయినా వెళ్ళిపోతారు సార్. తెలుస్తూ ఉంటుంది ఈ క్యారెక్టర్ వదలలేరు, ఆ పని చేయకుండా ఆగలేరు. ఆ పని సార్ రెయిన్బో తర్వాత చాలా ఇబ్బంది పడినట్టు 8 ఏళ్ళు పట్టింది ఆల్మోస్ట్ దాన్ని డట్స్ నుంచి బయటకు వచ్చి నేను మళ్ళీ క్రియేటివ్గా ఏదైనా ఆలోచించాలి. ఆ టైంలో నాకు వైజయంతి మూవీస్ స్వప్న బాగా సపోర్ట్ చేశారు. ఏంటంటే ఒక జుమ్మందినాథం అన్న సిరీస్ అంత క్రితం ఏమో నేను జస్ట్ రాసి ఇచ్చేవాడిని వర్షను, అప్పుడు అంతా ఫ్రెండ్లీగా చేశాను. ఆ తర్వాత నేనే రైటర్ డైరెక్టర్ని అఫీషియల్గా పెట్టి ఆ 3rd సీజన్ చేశారు. ఎపిసోడ్కి 15,000 20,000 25,000 అట్లా తను ఎంతో ఇచ్చి నాకు 15 ఎపిసోడ్లు చేసి, ఇంకా ఆ తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే డైరెక్షన్ అంటే ఏ మాధ్యమమైనా, స్టేజ్ నాటకమైనా, షార్ట్ ఫిల్మ్ అయినా, మ్యూజిక్ ఆల్బమ్ అయినా వాళ్ళు ప్రాపర్గా దానికి అయ్యే కాస్ట్ పెట్టి దానికి ఏదైనా చేస్తే నేను వర్క్లో ఉండటాన్ని ఎప్పుడు ఆపలేదు, దాని మీద మనీ ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు. అది ఏది ఎలా ముందు నా క్రాఫ్ట్ అప్డేటెడ్గా ఉండటానికి నేను లేటెస్ట్ కెమెరాలు వాడాలి, కొత్త టెక్నీషియన్లతో పనిచేయాలి. మళ్ళీ ఒక సినిమా తీసే రోజుకి నేను ఇవాల్టి డైరెక్టర్ లాగా ఉండాలని నేను అన్ని పనులు చేశాను, డైరెక్షన్ రిలేటెడ్ అన్ని పనులు చేశాను. బికాస్ ఆఫ్ దట్ లాసెస్ ఆ గ్యాప్లో నేను ఎప్పుడు పని చేయకుండా లేను. అది నా ఉద్దేశం. అది గొప్ప విషయం సార్. నా రేంజ్ సినిమా వస్తేనే అని 1 సింగిల్ డే వెయిట్ చేయలే. నేను అమెరికా వెళ్ళినా ఎప్పుడు ప్లెజర్ ట్రిప్గా వెళ్ళలేదు, వెళ్ళి ఒక షార్ట్ ఫిల్మ్ అన్నా తీసొచ్చా. ఏదో ఒక క్రియేటివ్ వర్క్ లేకుండా 1 సింగిల్ డే లేను లైఫ్. నాకేమనిపిస్తుంది అంటే సార్, మిమ్మల్ని విఎన్ ఆదిత్యగా అందరికీ పరిచయం చేసింది మీ బ్రెయినే. ఏదో డిప్రెషన్ వచ్చిందనో ఇబ్బంది వచ్చిందనో దాని కనుక మీరు పదును పెట్టకుండా అలాగ ఉంచేసి బాధల్లో ఉండిపోయి ఉంటే ఆ విఎన్ ఆదిత్య అనేవాడు ఉండడు కదా సార్. మళ్ళీ ఇలా మనం మాట్లాడుకోవడానికి ఈ నవ్వులు ఇలా పని లాంటి సినిమా కానీ ఉండదు కదా సార్.
సో మిమ్మల్ని ఏదైతే గేమ్ చేంజర్ అంటే నాకు మీ మాటలు గేమ్ చేంజర్ కాదు, మీ మాటలు తెలిసిపోతుంది. లైఫ్ గేమ్ చేంజర్. మామూలుగా ఉండబోతుంది, నాకు అర్థం అయిపోయింది. ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు మీతో మాట్లాడిన తాలూకు ఎక్సర్సైజ్ అంతా స్క్రిప్ట్ లో చేశాను, అది కబుర్లలో అది సార్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, ఎంతోమంది యాక్టర్లు ఆడిషన్లు తీసుకుని ఉంటారు కానీ పాములు ఆడిషన్లు తీసుకున్నారంట కదా సార్, పాములకు ఆడిషన్ చేశారంట. 20 పాములను ఆడిషన్ చేశాం. 20 పాములు ఆడిషన్ చేశారా? ఈ కథ ఒక స్నేక్ తాలూకు క్యారెక్టరైజేషన్ మీద. ఆ, పాము అనగానే మనకు ప్రపంచంలో మనం మామూలుగా వాడకంలో ఉండేది ఏంటి, పాము పగపడుతుంది. అవును. పగపడితే ఎంత దూరమైనా వెళ్తుంది. పైగా సినిమాటిక్ మెటీరియల్ కూడా అది. అది పాము పగపట్టడం అన్నది దానికి సహజ లక్షణం. ఆ, పగపట్టిన పాము వచ్చి కాటేసి చంపుతున్న సినిమాలు కొన్ని వందలు చూస్తాం. అవును. ఇప్పుడు నేనేం చేశాను, విచిత్ర సోదరుల సినిమా ఎందుకు హిట్ అయింది, సంగీతం గారిది. మామూలు కమల్ హాసన్ ఉంటాడు, ఒక డ్వార్ఫ్ కమల్ హాసన్ ఉంటాడు. మామూలు కమల్ హాసనే తండ్రి చావుకి కారణమైన విల్లలను చంపితే మామూలు రొటీన్ సినిమా. అవును. మరుగుజ్జోడు చంపితే ఈ డ్వార్ఫ్ అన్న క్యారెక్టర్ అతనుకున్న లిమిటేషన్స్లో అతను ఇంటెలిజెంట్గా పగ తీర్చుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, ఒక గ్రేట్ నెరేటివ్. అది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఆన్ సెల్యులాయిడ్. కరెక్ట్. నాకు అది మైండ్లో ఉంది. ఒక సీరియల్ కిల్లర్ ఒక ఇంట్లో దిగిన వాళ్ళందరినీ చంపుతాడు అంటే ఒక ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సైకోలాగా ఇప్పుడు ఆడియన్స్కి కొన్ని వేల సినిమాలు అలాంటివి ఉన్నాయి. సో నేను ఏం కొత్తగా చెప్తాను ఒక సినిమా చూడటానికి, ఈ పాముకి పగుంది కానీ విషం లేదు. అబ్బా కొట్టారుగా, అసేమ్ ఇంకా విచిత్ర సోదరులే. ఈగ నాని లేని ఈగ, ఈగకి పగుంది కానీ ఈగ కటౌట్ లేదు, పరిణామం అంతా కటౌట్ లేదు, బయట లేదు. పరిణామం కాదు, సారీ, పరిమాణం కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నాకు స్క్రీన్ ప్లే ఛాలెంజ్. మరి ఇప్పుడు ఈ పాముకి పగ విపరీతంగా ఉంది, విషం లేదు, కూరలు ఉన్నాయి సార్, చంపాలి. కూరలు ఉన్నాయి లేదు చెప్పండి సార్, మా టెన్షన్. కూరల వల్ల ఏం యూజ్ లేదు, విషం ఉంటేనే ఫైట్. అవును కరెక్ట్. కూరలు అదర్వైజ్ చెవులు సౌండే కదా, దానికి వినపట్టంగా అంటూ ఉంటుంది. ఓ మై, పాముకి బయట చెవులు ఉండవు. అవునవును. సో కూరలు బయటకు వస్తే సౌండ్ వినపడుతూ ఉంటుంది. ఇట్ సెన్సర్స్ ద సౌండ్. అది యాక్చువల్ చెవులు కాదు, అవునవును, సౌండ్ సెన్సర్స్. అదే డెసిబెల్స్. విషం లేకపోతే, విషం ఉంటే కూరలు. ఓ మై గాడ్. ఇప్పుడు విషం పీకేశారు, దానికి విపరీతమైన పగ నిండిపోయి పెరిగింది. దాని బలహీనతతో స్టిల్ అది ఫైట్ చేసి చంపి పగని తీర్చుకోవాలి. అది పని కథ. సార్ చెప్పేశారు సార్ మీరు. ఏముంది ఈ కథ ఎలా చేసింది అన్నదే కదా ఇంట్రెస్ట్, స్క్రీన్ ప్లేనే కదా ఇంట్రెస్ట్. ఇందాకంతా అదే మాట్లాడుకున్నాను. అంటే మీరు ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ ఇవ్వలేదు అనుకుంటా సార్ పని గురించి. ఫస్ట్ ఇప్పుడే వచ్చేసింది బయటికి. ఇప్పుడు అలాంటి పాముని ఎతకాలంటే ట్రైన్డ్ స్నేక్స్ కొన్ని వందలు ఉన్నాయి. రెప్టేరియం అని ఉంది, రెప్టైలేరియం డాలర్స్. అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద కేసులు నిండా పాములు అమ్ముతారు. పార్టీలకి, ఈవెంట్లకి ఇస్తారు, థీమ్ పార్టీలకి ఇస్తారు. అంటే వదిలేస్తారా అక్కడ? లేదు, అన్ని కేసుల్లో పెంచుతూ ఉంటారు, డిఫరెంట్ వే, చాలా కాస్ట్లీ. సో అక్కడి నుంచి క్రాక్ చేసుకుని నేను మా సిస్టర్ మీనాక్షి వెళ్ళి అలాగా ఒక స్నేక్ ట్రైనర్ని పట్టుకొని వాడి దగ్గర చూస్తే వాడి దగ్గర 25 పాముల పైన ఉన్నాయి, 50 పైనే ఉన్నాయి వెరైటీస్. సో వాడికి కథ చెప్పి ఏ పాము బాగుంటుందంటే నాకు తెలియదు, నువ్వు ట్రై చేయన్నాడు. 5 రోజులు ఆడిషన్ చేద్దాం. నాకు కెమెరాలు పెట్టి శ్యామ్ గారు, కమల్ గారు, మా బావగారు శాస్త్రి గారు ముగ్గురు 3 కెమెరాలు పట్టుకుని, సో మా సిస్టర్ వాళ్ళ కొడుకు కార్తీక్ను, కూతురు సమ్మి వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్గా కూర్చొని, నేను మా చెల్లెలు భయంగా కూర్చుని మరి ఒక్కొక్క పాము దాని క్యారెక్టరిస్టిక్స్ అంటే సన్లైట్లో, అవుట్డోర్లో అది ఎలా, దాని మూమెంట్ ఎంత చురుగ్గా ఉంది, నైట్ ఎఫెక్ట్లో అవుట్డోర్లో దాని మూమెంట్ ఎలా ఉంది, మళ్ళీ డే లైట్ ఇండోర్లో అది ఎలా పాకుతుంది, దాని మూమెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా లైట్స్ విత్ కెమెరా అది ఎలా రెస్పాండ్ అవుతుంది, మళ్ళీ నైట్ ఎఫెక్టు ఇండోర్లో ఎలా మూవ్ అవుతుంది. ఈ 4 ఫుటేజ్ తీసుకొని సీజీ వాళ్ళతో కూర్చుని ఏ పాము అయితే నా కథకి, నా స్టోరీ బోర్డుకి దగ్గరగా మూజీలో పాముని చూస్తే జాలేయాలి, అది హీరోలాగా ఉండాలి. సో ఏ పాముని మనము ఇది మెడని ఎలాగా గ్రాప్ చేస్తుంది, చేతుల్ని ఎలా గ్రాప్ చేస్తుంది, అది ఒక దాన్ని మజిల్ పవర్ తోటి ఒక రోప్ లాగా అది ఎలా యాక్ట్ చేస్తుంది, అది ఒక జాకీ చాన్. ఇప్పుడు అవుట్ ఆఫ్ సో మెనీ లిమిటేషన్స్ దాని బ్రెయిన్ వాడి ఒక మనిషిని చంపే లెవెల్కి
అది చచ్చిపోవటం ఈజీ ఇప్పుడు. అవును. ఎందుకంటే ఫస్ట్ అటాక్లో పాము బయట చేయలేదా మనిషి పవర్ఫుల్ అయిపోతాడు. కరెక్ట్. వాడి చేతిలో కత్తి ఉండొచ్చు, ఒక కర్ర ఉండొచ్చు, గన్ ఉండొచ్చు, పాముని కిల్ చేయడం ఈజీ, విషం లేని పాముని. తెలుసుకున్నాడు ఆ విషయం అంటే అంతే, వాడు పవర్ఫుల్. వెంటనే తెలుస్తుందిగా, అది ఎప్పుడైతే బయట చేయట్లేదో తెలుస్తుంది. సో ఆ కొరతను అధిగమించి తెలివితేటలతో ఎదురు చూసి చంపాలంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్కి ఏ పాము అయితే మనకి కుదురుతుంది, బిలీవబుల్గా ఉంటుందంటే అప్పుడు ఆ 20 స్నేకుల్లో నుంచి వాళ్ళు మీరు ఈ స్నేక్ అయితే మీరు చెప్పిన కథకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి అంటే దాన్ని రీక్రియేట్ చేయడం స్టార్ట్ చేసాం. హెన్రీ లిప్టో అని బెవర్లీ ఫిలిమ్స్ ఎల్ఏలో వాడు సీజీ సూపర్వైజరు. జునైద్ సిద్దికీ గారు ఆల్రెడీ సీజీ ఎక్స్పర్ట్, ప్రైమ్ ఫోకస్లో పనిచేసి ఎడిటర్ అయ్యాడు, లైగర్కి స్మార్ట్ శంకర్కి. ఆయన ఎడిటర్ కమ్ సీజీ సూపర్వైజరు. శ్రీకాంత్ శాఖమూరి అని ఇక్కడ మయూక రాజమౌళి గారితో పనిచేసి వచ్చారు, ఆయన సీజీ. సో వీళ్ళు అందరూ అప్రూవ్ చేసి ఆ స్నేక్ని దీన్ని అయితే మేము 3D మోడల్ చేసి మీరు అనుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ 8 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి సినిమా. సార్ ఏంటి సార్ ఇది చాలా పెద్ద స్కేల్, చాలా పెద్ద స్కేల్ సినిమా, అందుకే ధైర్యంగా కూర్చున్నా. బాబోయ్ ఇంత ఎక్సర్సైజ్ చేశారా సార్ మీరు? పాములు అసలు బల్లి ఉంటేనే ఇట్లా అంటాం కదా సార్, మరి మీరు పాముల మధ్యలో ఎలా కూర్చున్నారు సార్? అది పోనీ మీకు ఏమైనా అలవాటు ఉందా అంటే కాదు, ఈ సినిమా కోసమే. సర్ప్రైజింగ్లీ పాముతో బాడీ ఇంటరాక్షన్ ఉండకూడదు అన్న క్యాథరిన్ గారు కూడా షూటింగ్లో అలవాటు పడి అది నెమ్మదిగా టచ్ చేయటము, దాన్ని ముద్దు చేయటం చేశారు. కానీ నేను ఇవాళకి ఆ పాముని అంత దూరంలోనే ఉంచా. ట్రైన్లో నాకు పాముకి మధ్యలో ఉండాల్సిందే. అవునా సార్? మరి ఇదంతా ఎలా చేశారు? చురుకు బయట లోపల లైట్ అన్ని దూరంగా నేను ఇప్పుడు అలా పాముని వదిలి కెమెరాలను వదిలి నేను సోఫాలో కాళ్ళు బ్యాక్ పెట్టి. అవునా సార్? అమ్మ బాబోయ్, మీకు BTSలో ఉంటుంది, నేను మానిటర్ పెట్టుకుని నేను కాళ్ళు పార్స్ పెట్టి కూర్చుంటే కింద యూనిట్ అందరూ. అది అలిసిపోలేదా సార్? పాము అలిసిపోలేదా? దానికి ఉంటుంది, అదే ఆర్టిస్ట్ లాగే మధ్య మధ్యలో క్యారవాన్. అవునా? పాముకు క్యారవాన్ ఏంటి సార్? బాక్స్ అడిగా చెప్పేవాళ్ళం, దేని వ్యాంటీ వ్యాన్ ఏదనగానే ఆ బాక్స్. ఓకే. అందులో బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి, ఇంకో ఏవో గింజలు లాంటివి ఉంటాయి, అది తినే ఉంటాయి. ఆ తర్వాత మంచిగా మెత్తగా ఒక పరుపులాగా ఉంటుంది, మధ్యలో మళ్ళీ ఒక రఫ్ ప్యాచ్ ఉంటుంది, ఒక బాక్స్ దానికోసం డిజైన్డ్ బాక్స్. అది చాలా బాగా చూస్తాడు, అది మూమెంట్ని బట్టి ట్రైనర్ చెప్తాడు. ఐ థింక్ ఇట్ గాట్ టైర్డ్ అనగానే దాన్ని తీసుకెళ్ళి వేరే షాట్లు తీసుకోమని, మళ్ళీ ఇంకో గంట తర్వాత ఇట్ అవర్ హీరో ఇస్ రెడీ, హీరో గారి షాట్ రెడీ అని చెప్పండి. రెడీ చేస్తే ఓ మై గాడ్ 18 రోజులు దాన్ని స్ట్రెయిన్ చేయకుండా, ఎక్కడ పాముని హింసించకుండా నీట్గా తీసుకుని వచ్చాం. అసలు అంటే ఇది మీరు అమెరికాలో రూల్స్ ఎక్కువ. అదే అనుకుంటున్నాను సార్, గబుక్కు దాన్ని స్టే చేసామని ఒక ఇష్యూ లేకుండా పద్ధతిగా చేసాం సినిమా. సినిమా అంతా అదే పామే, దానికి డూప్ కానీ ఆల్టర్నేటివ్ కానీ పావుగా డూపే. అలా కాదు సార్, అది అలిసిపోవడము, ఒక రోజు పని చేయకపోవడము. అది పని చేయకపోతే షూటింగ్ ఏం కదా, మనకి వేరే సీన్లు ఉంటాయిగా. అదేలేండి డ్రామా, దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కెమెరానే పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అంటే గ్రేగా ఏమైనా చేసేస్తారా సార్? పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ గ్రేగా అంతా, ఎందుకంటే వాటి కళ్ళు చూడండి మరీ అన్నీ చెప్పేస్తాను. సారీ సార్, క్రియేటివ్ డిస్కషన్లో వచ్చేసాం సార్. ఎక్సలెంట్. క్యాథరిన్ గారు కంగారు పడ్డారా ఫస్ట్ మీరు పాముతో చేయాలి అంటే? ఇదే ఆవిడకి కథ బాగా ఎక్సైట్ చేసింది. ఆవిడకి మొత్తం విజువల్ స్టోరీ బోర్డ్ తోటి ఇచ్చాం. ఓ అది కూడా చేశారా సార్? ఫస్ట్ కథ రాసుకున్నాక మా అయితే గారితో కూర్చొని డైలాగ్ వర్షన్ రాశాక ఒక 1.5 year బ్యాకే ఏఐలో క్యాథరిన్ గారి ఫోటో, మనం ఓకే చేసిన హీరో మహేష్ శ్రీరామ్ గారి ఫోటో పెట్టి US నేను వెళ్ళి కథ చెప్పి మొత్తం ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయిన ట్రిప్లోనే ఫోటోలు అన్ని న్యాచురల్ లొకేషన్స్ తీసుకుని వచ్చి ఈ కథలో ఉండే లొకేషన్స్ అన్నిటినీ పెట్టి యాజ్ ఇట్ ఈస్ సినిమాని స్టోరీ బోర్డ్ చేశాను. ఫుల్ డైలాగ్ వర్షన్ 340 పేజీలు స్టోరీ బోర్డ్ చేసి. సార్ ఇంత వర్క్ చేశారా సార్? చేయాలిగా మరి. ఇప్పుడు పైగా గేమ్ చేంజరు, మీకు అలవాటు లేని జానరు, ఇదంతా చేశాక ఇప్పుడు క్యాథరిన్ గారికి అది ఇచ్చి చూపించి, సరే ఇంకా క్వశ్చన్ అడగకూడదేమో, అడగండి ఆవిడనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని. రెగ్యులర్గా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసే వాళ్ళకంటే ఒక గ్లామరస్ స్టార్ ఇమేజ్ ఉండి ఇప్పటిదాకా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చెయ్యని హీరోయిన్, అండ్ ఇందులో అమెరికాలో కథ జరుగుతుంది కాబట్టి ఒక డైనమిక్ గా ఆ సమాజంలో మెర్జ్ అవ్వగలిగిన ఫేస్ కావాలని. మీరు చెప్పిన ఏదో సినిమా కోసం నేను ఒక హీరోయిన్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను అలా ఫర్ సేక్ ఆఫ్ మార్కెట్ తీసుకెళ్ళాను కాకుండా, సినిమా చూస్తే న్యాచురల్గా ఆ ఫ్రేమ్లో క్యాథరిన్ గారు సెట్ అయినట్టు నాకు చాలా బాగా సెట్ అయ్యారు. అసలు అంటే వేరే వాళ్ళని తక్కువ చేయను, బట్ ఆవిడ
అలా రైట్గా ఒక తానులో గుడ్డలాగా వచ్చేసింది. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది సార్ ఫిల్మ్, ఎప్పుడు చూడొచ్చు అవన్నీ? ఒక 1 monthలో ఐ థింక్ మనం సర్కార్కి వచ్చేస్తాం. ఫస్ట్ కాప్ వచ్చేసింది సార్ 1 monthలో? 1 month బ్యాక్స్ 1 month to 35 days అంతే. డిఐ లెవెల్లో ఉంది. ఒక 20% సీజీ వర్క్ రావాల్సి ఉంది, అది రెండరింగ్ ప్రాసెస్లో ఉంది. ఫైనల్ టచ్అప్స్ జరుగుతున్నాయి సీజీకి. దీనికి డిఐ అండ్ డాల్బీ అట్మాస్ ప్యారలల్గా జరుగుతున్నాయి. మీరు ఫుల్ హైలో ఉంటారేమో సార్ పోస్ట్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు, అంటే హై వైబ్రేషన్, అంటే చేసిందంతా ఒక చోటుకి వస్తుంటే ఎగ్జైట్మెంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. లైక్ ఫస్ట్ వెర్షన్ ఎడిటింగ్ రూమ్ నుంచి స్లోగా యాజ్ ద థింగ్స్ ఆర్ గ్రోయింగ్, అందులో జునైద్ సిద్దికి అసలు ఎక్స్ట్రాడినరీ వర్క్ ఉండింది. అండ్ ప్రమోషన్స్ కూడా మేము ప్యారలల్గా చాలా బాగా ప్లాన్ చేసాం. మమతా రెడ్డి కాసం గారని, ఆవిడ ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ డిజిటల్ ప్రమోటర్గానే పరిచయము. అలాగే వర్షా జైన్ అని ముంబై నుంచి ఆవిడ మార్కెటింగ్లో ఉన్నారు. ఇక్కడ మనకి ఫ్రెండ్ ఆయన కూడా మార్కెటింగ్లో ఉన్నారు, ప్రవీణ్ లక్కరాజు అని. మ్యూజిక్ డైరెక్టర్ కదా సార్? కాదు, ప్రవీణ్ లక్కరాజు కాదు, ప్రవీణ్ రామరాజు సార్. ఓకే. సో ఇలాగా మల్టిపుల్ ఫేసెస్లో మనము అన్ని జాగ్రత్తలు అలా ప్యారలల్గా రన్ చేస్తున్నాను. చూద్దాం. మీ ఫేస్లో క్లియర్ కనపడుతుంది సార్, కొత్త చేయబోతున్నాం, అది ఇరగదీయబోతుంది అనే ఫీలింగ్ క్లియర్గా తెలుస్తుంది. ప్రేక్షకులు చెప్పే వరకు నేనైతే అంటే మీకు కాన్ఫిడెన్స్ కనపడుతుంది సార్, మీరు ఆపలేరు దాన్ని. నేను బాగా చేస్తున్నాను అన్నది నేను 100% చెప్తా. అలా ఉంది. ఈ సినిమాకి నేను ఒక మొదటి సినిమా చేసినంత కాన్ఫిడెంట్గా చేస్తున్నాను ఈ సినిమాని అన్నది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు అసలు భయం లేదు, ఎందుకంటే తప్పులు తక్కువ చేసాం. లైక్ తప్పులు ఆల్మోస్ట్ లేవనే. ఓ మై గాడ్, గ్రేట్ సార్. అసలు వర్చూరి వెంకటేశ్వర గారు అనేవారు, సినిమాలు అద్భుతము అన్నది ప్రేక్షకులు చెప్తారమ్మా, ఇండస్ట్రీలోంచి మనం చెప్పలేము. ఎన్ని తప్పులు చేయకుండా మన సైడ్ నుంచి ఆ పని చేస్తే అప్పుడు అది అద్భుతం అయిపోతుంది అనేవాడు. ఎంత ఎక్స్పీరియన్స్. లెస్ మిస్టేక్స్, మోర్ బెటర్ క్రాఫ్ట్. కరెక్ట్. సో అలా చూసుకుంటే నాకు కెరీర్లో పని చాలా మంచి ఎక్స్పీరియన్స్. పని ఐడియా వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది సార్? ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. అంటే ఆ పాములు బట్టి అతని దగ్గరికి వెళ్ళటం, అవన్నీ ముందు వేసుకోవటం. నా ఫస్ట్ ట్రిప్ టు యుఎస్ మా సుస్వరా అకాడమీ అని మా చెల్లెలది డాలస్లో చాలా పాపులర్, తన మ్యూజిక్ స్కూల్. ఆవిడ కదా ప్రొడ్యూసర్. తన 20వ వార్షికోత్సవానికి గెస్ట్గా వెళ్ళటం ఫస్ట్ 23లో. సో సినిమా ఒకటి చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికి పని కాదు. ఆ తర్వాత 24 జనవరికి నాకు వీసా వచ్చింది, అంటే ఓవన్ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్. అప్పటి నుంచి సీరియస్గా పని మొదలు పెట్టాం. అప్పటికి 6 స్క్రిప్ట్లు అనుకుని, ఆ 6 స్క్రిప్ట్లో ఇక్కడ మనకి ఉన్న ఫ్రెండ్స్ కొంతమందికి నరేషన్ ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ఎంత బడ్జెట్లో ఏ జానర్లో 6 డిఫరెంట్ జానర్స్, అందులో పని ఒకటి. సో ఒక ఇండైరెక్ట్ మార్కెట్ అప్రూవల్ తీసుకుని నేను అప్పుడే ఫ్లైట్ ఎక్కాను. ఇండైరెక్ట్, నాట్ అప్రూవ్డ్, ప్రాపర్లీ అప్రూవ్డ్, బట్ అట్లీస్ట్ హెడ్ నాట్, యా యూ కెన్ గో హెడ్ విత్ దిస్ కంటెంట్, లైక్ ఇట్ మేక్ సమ్ సెన్స్ అన్న ఒక కాన్ఫిడెన్స్. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ నేను ఇప్పుడు నా నాలెడ్జ్ ఎంత ఉందని నాకు తెలుస్తుంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు మార్కెట్ వాళ్ళ అసెస్మెంట్ నా ప్రీవియస్ వర్క్స్ మీదే ఉంటుంది. అవును. సో అది పెద్ద మైనస్. అందుకని నేను జనరల్గా ముందు వాళ్ళతో చెక్ చేయాలని ఎథికల్గా అనుకున్నాను. నేను ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ నేను డిడ్ ఇట్. లేకపోతే నా కాన్ఫిడెన్స్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, లో కాన్ఫిడెన్స్ వల్ల, ఇన్సెక్యూరిటీ వల్ల తప్పులు చేయొచ్చు. అవును. ఈ రెండూ లేకుండా సినిమా కోసం సినిమా చేశాను. అప్పుడు మీరు ఎంత ఒరిజినాలిటీ అని, అది పుష్కలంగా ఉండేటట్టుంది, ఓవర్ఫ్లో అయ్యేటట్టుంది సార్ అది. ఓ మై గాడ్, ఇది ఒరిజినల్ సినిమా అని నమ్మి రైటింగ్లోనే తెలుసుకున్నాకే మేము దీన్ని హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ వెర్షన్ కూడా చేసాం. ఓ నైస్. రైటింగ్లోనే చేసాం. ఇంత చెప్తుంటే నాకు అనిపించింది, నేను ఎందుకో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పి ప్రాజెక్ట్లోకి ఎందుకు వెళ్ళలేకపోయాను, నేను ఏం చేస్తున్నాను అని. మీరు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ రాదు, మీరు Love at 65లో ఉన్నారు కూడా. అవును. అప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మీరే కాల్ చేసి, నేనే కాల్ చేసి మీరు చేయాలి మాస్టర్ అని. అవును. ఇది మేజర్ మొత్తం కంప్లీట్ యుఎస్ ప్రొడక్షన్ అవటము, ఎక్కువ మంది హాలీవుడ్ టెక్నీషియన్స్, యాక్టర్స్, డిఫరెంట్ నేషనల్స్ ఇన్వాల్వ్ అవ్వటము, మన క్యారెక్టర్స్, మన ఇండియన్ ఆర్టిస్టులు 5గురే ఉండటము, లైక్ కాశీ విశ్వనాథ్ గారు, తనికెళ్ళ బర్ని గారు, రజిత గారు, అండ్ వాళ్ళిద్దరి మధ్య సినిమాలో చేసిన హీరోయిన్ నేహా కృష్ణ, అమ్మాయి చాలా బ్యూటిఫుల్ రోల్ ఇందులో. ఆ అమ్మాయి నేనే చెప్పాను, నేనే హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశాను, మళ్ళీ ఈ ఒక క్యారెక్టర్ చేయమని అడుగుతున్నాను అనుకుంటున్నావా అంటే, స్క్రిప్ట్ పంపండి అంకుల్, చదివి చెప్తాను అంది. స్క్రిప్ట్ చదివి ఎస్ ఐఎమ్ ఇన్ అని చెప్పింది ఆ అమ్మాయి. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్.
వద్దులేండి సార్, కుళ్ళు వచ్చేస్తుంది ఎందుకు వచ్చిన ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాగో మీకు రా అలా కాదులేండి సార్, మీరు హాలీవుడ్ టెక్నాలజీలు అవి ఇవి అంటుంటే అయ్యో మనం లేమే అనిపించింది. అలా ఆకాష్ అని ఒక అతన్ని ఇంట్రడ్యూస్ చేసాం. అతను అక్కడ థియేటరు, అతను హాఫ్ ఇండియన్ హాఫ్ అమెరికన్. సో అతను అక్కడ నేటివ్ బాగున్నాం. అదే అమెరికన్ బాన్. అతనిది సూపర్ క్యారెక్టర్ జాగర్ యాడమ్స్ అని. పాటలు ఎన్ని ఉంటాయి సార్ ఇందులో? మన ఇండియన్ లాంగ్వేజెస్లో 5 పాటలు ఉంటాయి బేసిక్గా. ఇంగ్లీష్ వెర్షన్లో 2 ఉంటాయి. ఇంగ్లీష్ ఎందుకంటే ఇండియన్ లాంగ్వేజెస్ అయినా ఇంగ్లీష్లో అయినా ఆ 2 కామన్. ఎందుకంటే ఒకటి ఇంగ్లీష్ సాంగ్, ఒకటి సాంస్క్రిట్ సాంగ్. 2 పాస్ అయిపోతాయి. ఆ 2 యూనివర్సల్గా ఉంటాయి. ఈ 3 మనం ఇండియన్ భాషల్లో రాయించుకున్నాం. ఒకటేమో కడలి గారని, మీకు ఇప్పుడు అన్వీక్షకుల పాపులర్ రైటర్, ఆవిడ రాశారు, ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ రాశారు. ఆ తర్వాత నాగ గురునాథ శర్మ గారు అని మంచి సాంస్క్రిట్ టచ్ ఉన్న ఆయన ఫన్నీ టైటిల్ ట్రాక్ రాశారు. ఒక అసలు ఇలా అంటే గూస్ బంప్స్ వచ్చేలాగా పాట. తర్వాత వివేక్ రావుల అని మీకు తెలిసి ఉంటాడు, మన ఎప్పుడు ఒప్పుకోద్రా ఓటమి ట్యాగ్ లైన్ వివేక్ రావుల. ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రాశారు, వెళ్ళే మార్గం లేదు తీరం లేదు అని. అది సో ఈ 3 అన్ని భాషల్లోనూ రికార్డ్ చేసేసి అయిపోయింది సార్. మేజర్ వర్క్ అంతా మొత్తం అయిపోయింది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. అందుకే ఇలా కూర్చొని కబుర్లు చెప్తున్నా. ఒక సీజీ షాట్ వస్తే ఆ టైంకి ఎడిటింగ్ రూమ్కి వెళ్ళటం, దాన్ని కరెక్ట్గా పెట్టడం, షాట్ వెనక షాట్తో పోల్చి కరెక్షన్లు ఉంటే మళ్ళీ పంపించడం, లేదంటే అప్రూవ్ చేయటం, అంతే. ఎంతకంటే ఏం లేదు సార్. పని ఐడియా మొత్తం స్టోరీ కన్సీవ్ అయ్యాక సంగీతం గారితో ఏమన్నా ఒక కన్సల్టేషన్ జరిగిందా? సంగీతం గారికి నేను సినిమా చేస్తున్నప్పుడే వేరే వేరే విషయాలు మాట్లాడుతున్నప్పుడు క్యాజువల్గా చెప్పాను, ఇలా యూఎస్లో ఉన్నాను, ఈ సినిమా చేస్తున్నానని. ఆయనతో ఎందుకంటే ఆయన కథలు విన్నా అక్కడి నుంచే కదా, నేను ఆయనకి కథలు చెప్తే అంటే మొహమాటంగా ఉంటుంది. అవునా? ఎందుకు సార్? ఆయన కథలు వింటే నాకు గూస్ బంప్స్ వస్తాయి. నేను ఏదో పిచ్చి కథ చెప్పి ఆయన చాలా ఎక్సైట్ అవుతారు సార్. చిన్నపిల్లలు ఎక్కువ సత్యానంద్ గారికి బాగా క్లోజ్. సో ఆయనతో అన్నీ పంచుకుంటాను. లైక్ ఆయనకి చెప్పాను, ఆయన అఫీషియల్గా ప్రొఫెషనల్ గైడెన్స్లో నేను ఈ సినిమా వర్క్ చేశాను. జయంత్ గారితో వాళ్ళిద్దరూ బాగా లైక్ చేశారు. సంగీతం గారిని నేను మెడ్రాస్ వెళ్ళి ఆయనకి ఇప్పుడున్న స్టేజ్లో సినిమా చూపించాలని ప్లాన్ చేస్తాను. ఆయన ఇంట్లోనే ఆయనతో 1-on-1 కూర్చుని ఈ సినిమాని ఆయన చూసి ఆయన ఏం తిడతారో కామ్గా పడి. సూపర్. ఇందాక మనం మిస్ అయిపోయింది, గబుక్కున టైం అయిపోయింది అడుగుతున్నా. చిరంజీవి గారితో సినిమా దగ్గర దాకా వెళ్ళి ఆగిపోయింది ఎందుకు? దురదృష్టం నాది. అవునా? మాది కూడా. మీతో వచ్చింటే బాగుంటుంది. చిరంజీవి గారితో ఎప్పుడు చేసినా నాకు సహజంగా నాకు ఇష్టమైన నటుడు, ఆయన ఫ్యాన్గా సినిమాలకి అట్రాక్ట్ చేసిన స్టార్ ఆయన. మన ఎంతో ఎంటర్టైన్ చేశారు. ఆయనతో ఇంటరాక్షన్గా నేను చాలా బాగా ఫీల్ అవుతాను. నేను ఇప్పటికీ ఫ్యాన్ మూమెంట్లోనే కలుస్తా ఆయన్ని. అవునా? ఇండస్ట్రీ పర్సన్గా ఇప్పుడు కలవలే. ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మిగిలిన ఫ్యాన్స్ కంటే ఎక్కువ సార్లు కలిసే అదృష్టం వచ్చింది తప్ప దాని అడ్వాంటేజ్ లాగా అలా ఒక ఫ్యాన్ మూమెంట్లోనే కలిసాను ఎవ్రీ టైము. సినిమా జరుగుంటే బాగుండేదని చాలాసార్లు అనుకుంటా. బట్ ఏమో మనకి ఏం రాసిందో ఆ సినిమా కనుక తేడా కొడితే ఈ అభిమానం కాస్త దురభిమానం అయిపోయి దానికంటే ఇది బెటర్. ఓ సార్, మంచి పాజిటివ్ యాంగిల్లో చూశారు సార్. అవును. అయితే ఒక పని చేయండి సార్, అది తీయాలనుకున్నారు కదా. బట్ ఆయన రెండోసారి వచ్చినప్పుడు మాత్రం అమ్మాయి నా గురించి వచ్చారని మాత్రం అనుకున్నా జెన్యున్గా. అవునా? నాతో డైరెక్షన్ బాకీ ఉంది, అందుకని రాజకీయ రంగం నుంచి మళ్ళీ షిఫ్ట్ అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ గురించి అంటున్నారా? బెంగళూరులో సియాటల్ నుంచి బెంగళూరులో డైరెక్ట్గా ఫ్లైట్ దిగాను. ఆ దిగిన నెక్స్ట్ డే మధ్యాహ్నమే ఖైదీ నెంబర్ 150 ఆ రోజు రిలీజు చూసి బాస్ ఇస్ బ్యాక్ దాని టైటిల్ కూడా ఈయన మళ్ళీ సినిమాల్లో ఇరక్కొట్టే పోతున్నారు. అందులో ఈ ఇన్నింగ్స్లో మనతో కూడా పడిపోతుందని పడాలి సార్. అప్పుడు అనుకున్న జాన్ రండి సార్, కనీసం అదన్న ఫీల్ అవుతాం. మెచ్యూర్డ్ లవ్ స్టోరీ విత్ ఫుల్ వింటేజ్ చిరంజీవి గారి కామెడీ. ఓ అమ్మాయి అబ్బాయి అంటే ఆ కథ ఆయనకి చెప్పటమే ఒక ముదురు ఖుషి అండి అన్నాను. ఆయన ముదురు ఖుషి కొంచెం లేత వయసులో జరిగింది అప్పుడు. పవన్ కళ్యాణ్ భూమిక, సో కొంచెం టెండర్ కాలేజ్ ఏజ్ కదా, ఒక మెచ్యూర్డ్ ఏజ్ లో ఖుషి అని నా ఉద్దేశం. ఆయన ఆపి ముదురు ఖుషి అని
చాలా ఎలా చెప్పారు సార్ మీరు అలాగా గబుక్కున? అవతల వాళ్ళకి స్వీకరించే స్వభావం ఉందని తెలిసినప్పుడు చనువుగానే ఉంటుంది. అవునండి, కరెక్టే. ఆయన చాలా స్పోర్టివ్. దాన్ని చిరంజీవి గారు విపరీతమైన జోకులు వేస్తారు. ఆయన బయట అసలు ఎంత సరదాగా ఉంటారో చెప్పలేము. మనకి పబ్లిక్ ఇమేజ్ కంటే అలా నేను ఆశ్చర్యంగా చూసేది చిరంజీవి గారు, మహేష్ బాబు. అసలు వాళ్ళకున్న సెన్స్ ఆఫ్ హ్యూమరు ఎంత జోవియల్. ఆ తర్వాత బాలయ్య బాబు, వీళ్ళిద్దరి తర్వాత పర్సనల్ పబ్లిక్ ఇమేజ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. కాంట్రాస్ట్. పర్సనల్గా అంటే అసలు ఎంత వామ్త్ అండ్ జోవియల్ అంటే షార్ప్గా జోకులు టక్క టక 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 వేస్తా అంటారు. నాగార్జున గారు బాగా మాట్లాడతారు. అలా జోక్స్ కట్ చేసి అట్లా ఉండదు. ఆయన బాగా ఎంజాయ్ చేస్తారు. మనం ఏదైనా జోకులు వేస్తే విపరీతంగా ఆయన కొంచెం బాగా అన్డౌటెడ్లీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ. అది తెలుస్తుంది ఆయనలో. అవునవును. ఆ ఈజ్ లాగా ఉండదు. ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు ఉంటుంది. బయట ఆయన కొంచెం ఇంట్రావర్ట్ టైప్లో ఉండేవాడు. మనం బాగా క్లోజ్ అయ్యి జోకులు వేయటం మొదలెడితే ఆయన ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేయరు. ఆయన వెయ్యడు కానీ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. కింగ్ లాగా చిన్న చిన్న జోకులు వేస్తే కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అవునా? నాగార్జున గారు, నాగబాబు గారు, దే ఆర్ వెరీ గుడ్ లిసనర్స్ అండ్ దే ఎంజాయ్ వాట్ ఎవర్ వి స్పీక్. వాళ్ళకి అది బాగా ఎంజాయ్ చేస్తారు. వెంకటేష్ బాబు ఆయన మామూలుగా చూస్తే భయం వేస్తుంది. ఆయన ఒక సినిమా చేసేటప్పుడు ఆ సినిమా ఆయన క్యారెక్టరు అని. ఆయన ఆన్ స్క్రీన్ కామెడీ టైమింగ్ చూస్తే అసలు పిచ్చగా నచ్చేస్తుంది అందరికీ తెలుసు. ఈవెన్ మోహన్ బాబు గారు కూడా సినిమాల్లో చూస్తే చాలా సీరియస్గా ఉంటారు. అసలు ఆయన ఇంట్లో కలిస్తే అసలు ఎంత సరదా ఉంటుందంటే చాలా లవబుల్గా ఉంటుంది. నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటరాక్ట్ అయ్యాను. అసలు చిన్న పిల్లలాగా ఆయన అసలు టపా 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 జోకులు వేస్తుంటారు. నాకు ఎవరైనా నవ్వినా ఇష్టమే, నవ్వించినా ఇష్టమే. ఎందుకంటే అదే మనకి లైటర్ చేస్తుంది. కరెక్ట్. లేకపోతే ఒక గీత గీసేసినట్టు ఉంటుంది. అవును సార్, ఫ్రీగా ఉండదు సార్, ఆర్టిఫిషియల్గా ఉంటుంది సార్. రీమా సేన్, అనిత, అంకిత, ప్రియమణి, ఐశ్వర్య రాయ్, అసిస్టెంట్ డైరెక్టర్గా తెలుసు. మీరు ముందుగానే చెప్పేసి ఎలా సార్ కష్టపడినవాడు ఫ్రేమ్ చేస్తారు. అంకిత గారు వీళ్ళందరినీ తీసుకుంటే వీళ్ళందరిలోకి కష్టపడి వర్క్ చేసే హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ ఎవరు సార్? ఇంకా శ్రేయ ఉంది, శ్రేయ గారు అదే మధ్యలో కనిపిస్తారు. అందరినీ కలిపి ఓవరాల్గా మీరు అందరిని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరికీ తెలుగు రాదు మెజారిటీ పీపుల్కి. ఇప్పుడు ప్రియమణి గారు కొంచెం బాగానే మాట్లాడుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే నాన్ తెలుగు పీపుల్ వీళ్ళందరూ. కానీ లవ్, ఎమోషన్స్ అని బ్రహ్మాండంగా పండాయి. ఎక్కడ కూడా ఫాలోయింగ్ షార్ట్ లేదు. అది ఆ ఎక్సర్సైజ్ కష్టపడటం అంటే వాళ్ళు కష్టపడిన వల్ల నేను హార్డ్ వర్కింగ్ యాక్టర్స్ అంటే హార్డ్ వర్కింగ్ లెక్కన ఎవరు వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు చాలా కష్టపడి చేశారు. అంటే లైక్ అదర్వైజ్ అంత పెద్ద కెరీర్లు చూడలేరు. అంటే వీళ్ళందరూ స్టార్సే. కొంతమంది నేను పనిచేయక ముందరే స్టార్స్, అప్రూవ్డ్. ఎక్కువ మంది ఆల్రెడీ యాక్సెప్టెడ్ వాళ్ళే ఇది ఈ లిస్ట్లో. నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళలో నేహా కృష్ణ, ఆవిడ, ఆ అమ్మాయిను సోనాల్ చౌహాన్ రెయిన్బోకి, అండ్ పార్క్కి సరయు కూడా ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్ ఉషా కిరణ్ మూవీస్లో రవిబాబు గారి డైరెక్షన్లో నచ్చావులే. సో ఒక్కొక్కళ్ళ క్యారెక్టరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో ఉంటుంది కదా వాళ్ళ బాడీ లాంగ్వేజ్. కరెక్ట్. ఆ కష్టాలు ఎక్కువ ఉన్నాయి. అంటే డిజైన్ చేయడంలో కష్టాలు. మనం డిజైన్ చేయటం వల్ల వాళ్ళు అది దాన్ని చేయటం. అంతేగాని వాళ్ళకి రాక కాదు. వాళ్ళు దే ఆర్ గుడ్ అట్ ఎమోటింగ్ ద క్యారెక్టర్స్. ఎమోషన్స్లో నాకు తెలిసి ఎవరు పెద్దగా అరే నేను ఈ సీన్ ఇలా అనుకుంటే ఇలా చేశారని బాధపడిన హీరోయిన్లు లేరు. అట్లేం లేరా సార్? అమ్మో గ్రేట్ సార్. అయితే నేను ఎడిటింగ్ రూమ్లో చూసే సూపర్, ఈ షార్ట్ అసలు భలే చేశారు. అంటే రిపీటెడ్గా చూస్తున్నా పాజిటివ్గా వీళ్ళు భలే చేశారు అనుకున్నది శ్రేయా శరణ్, నయనతార, ఆ తర్వాత ఆర్తి అగర్వాల్కి ఆ క్యారెక్టర్ కేక్ వాక్. అప్పటికే ఆమె అంతకంటే డిఫికల్ట్ చేసేసి ఇది చేసింది. సో ఆమె కేక్ వాక్ కాబట్టి ఆమె నా లిస్ట్లో పెట్టలేదు. అనితకు కూడా కేక్ వాకే. శ్రీరాములో నువ్వు నేను మోర్ కాంప్లికేట్ ఛాలెంజింగ్ రోల్ తనకి. శ్రీరాము కొంచెం గ్లామ్ డాల్, సరదాగా ఉండే లవబుల్ క్యారెక్టర్ ఈజ్ ఉంటుంది. అంకితది సింహాద్రి లాంటి సినిమా చేసిన తర్వాత మనసు మాట ఉంది ఆ కేక్ వాక్ అంటే. కానీ అన్నిట్లో అంకిత బాగా చేసింది, బాగా కష్టపడింది ఫోర్స్డ్ ఆర్ఫన్స్ మూవీ. అమెరికాలో చేశాను.
రిలీజ్ అందులో మదర్ ఆఫ్ టూ అది యుఎస్ రిలీజ్, అది ఇంగ్లీష్ ఫిల్మ్. ఇంగ్లీష్ అదే నేను 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి దానికి. అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. యుఎస్లో అమెజాన్లో ఉంది, అది యుఎస్లో ఉంది, యూకేలో కూడా ఉంది. చాలా డిఫికల్ట్ టాస్క్ ఫుల్ చేశారు సార్. సో చాలా బాగుంటుంది ఆ సినిమా. అందులో ఆవిడ విన్సెంట్ గారు, అందులో మదర్ ఆఫ్ 2 కిడ్స్, అది మోస్ట్ ఛాలెంజింగ్ రోల్. తనకి అప్పటికి ఇంకా పిల్లలు పుట్టలే, అప్పుడే మదర్ రోల్ వెయ్యాలా లేదా తెలీదు. బట్ ఇది ఒక గ్లోబల్ అపీల్ ఉండే ఫిల్మ్. తనకి ఇంగ్లీష్లో కెరీర్, ఒక ఇంగ్లీష్ సినిమాలో తన ప్రొఫైల్లో ఒక ఇంగ్లీష్ సినిమా ఉంటుంది, నా ప్రొఫైల్లో ఉన్నట్టే. సో తను న్యూయార్క్ నుంచి సియాటల్కి వచ్చి చేసింది. ఓ మై గాడ్, 6 hours ఫ్లైట్ జర్నీ, అది 8 hours జర్నీ విత్ 4 hours 5 hours టైం డిఫరెన్స్. అదే. సో మీరు హాఫ్వే ఇండియాకి వచ్చినట్టు జర్నీ. కరెక్ట్. నేహ బాగా వాళ్ళిద్దరి మధ్యకి బాగా కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే డబుల్ యాక్షన్. ఫస్ట్ సినిమా, ఇండస్ట్రీ ఎంట్రీ, ఫస్ట్ మూవీ, విరాజ్ అశ్విన్ హీరో. అతనికి ఆ అమ్మాయికి కూడా ఛాలెంజ్ ఏంటంటే 2 different కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ ఎట్ ఏ టైమ్ ఎవ్రీడే ఒకేసారి ప్లే చేయాలి. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ప్లే చేశారు ఇద్దరు. ఆ విషయంలో నాకు తెలిసి వాళ్ళ కష్టమే ఎక్కువ, ఎందుకంటే ఎమోషనల్గా 2 ఎక్స్ట్రీమ్ ఎడ్జ్లు ఒకే సీన్లో 2 క్యారెక్టర్లో పెర్ఫామ్ చేయాలి. అది కూడా మ్యాక్సిమం సీజీ వర్క్ ఉన్న సినిమా. 45 minutes పైన సీజీ ఉంటుంది. అబ్బా అబ్బా, ఆ సెట్స్లో వచ్చి మిమ్మల్ని కలిసాను సార్. అవును. మీరు నేషనల్ అవార్డ్స్ జ్యూరీగా ఉన్నారు, మీకు ఒక్కరికే అవకాశం ఉన్నట్టుంది సార్ మన డైరెక్టర్స్లో ఇప్పుడు? లేదు, నా ముందు చంద్ర సిద్ధార్థ్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, బి నరసింహరావు గారు ఉన్నట్టున్నారు. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ ఇప్పుడు కదా, 60 ఏళ్ళ నుంచి నేను 68 అంటున్నా నేనే. సో ఓకే, చాలామంది ఎవ్రీ ఇయర్ ఒక రిప్రజెంటేషన్ అయితే ఉంది సార్. మామూలుగా అలా మీరు జ్యూరీలో ఉన్నారు అని బయట తెలుస్తుందా సార్? తెలియకూడదు కదా అయ్యాక వాళ్ళు అనౌన్స్ చేసే వరకు చెప్పకూడదు. కాన్ఫిడెన్స్. సిఫార్సు కాల్స్ ఏమైనా వచ్చేవా? తెలీదా? షూర్గా తెలియకుండా ఉంటుందా? అదే తెలీదు, ఇండస్ట్రీకే తెలియదు అసలు. మీరు వెళ్ళొచ్చాకే తెలిసింది. అనౌన్స్ చేసినప్పుడు మన మీడియాలో ప్రజెంట్ చేస్తారు, అప్పటిదాకా వాళ్ళు చేయరు. అవునవును. ఒక నేషనల్ అవార్డ్స్ చాలా అంటే చాలా గోప్యంగానే జరుగుతాయి సార్. గోప్యంగానూ ఉంటాయి, జ్యూరీదే మేజర్గా ఫైనల్ డెసిషన్. అసలు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అది నేను అడగబోతున్నాను సార్. కొంతమంది జరుగుతాయి, కొన్ని రూల్ బుక్లో ఉంటుంది ఏంటంటే సమాజానికి హానికరమైనది కంటెంట్ కానీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, రాజ్యాంగాన్ని కించపరిచేది, దేశ సమగ్రతని, సమైక్యతని భిన్నం చేసి భంగం కలిగించేది మనము ప్రభుత్వం నుంచి ప్రోత్సహించకూడదు. సో దానికి ఫిల్మ్ఫేర్ రావచ్చు, సైమా రావచ్చు, బట్ గవర్నమెంట్ ఇచ్చే నేషనల్ అవార్డు అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ ఫిలిమ్స్. కరెక్ట్. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ దట్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ టు ఇట్స్ ఓన్ కంట్రీస్ కంట్రిబ్యూషన్ కంటెంట్. పుష్పకి మరి అల్లు అర్జున్ పుష్పకి రాలే, అక్కడే చాలా మంది మీడియా వాళ్ళు తప్పు పట్టేది ఏంటంటే యాజ్ ఎ ఫిల్మ్ రాలేదు. ఇండివిజువల్ టాలెంట్ పుష్ప నెవర్ గాట్ యాజ్ ఎ ఫిల్మ్. కరెక్ట్. నేను చాలా మందికి చెప్పాను, నా ఫేస్బుక్లో కూడా చెప్పాను. ప్రతి వాళ్ళు అల్లు అర్జున్కి అవార్డు వస్తే పుష్పకి వచ్చింది అనుకుంటే అది నిజంగా అల్లు అర్జున్కి రెస్పెక్ట్. ఏంటంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు. అంటే ఒక నెగిటివ్ రోల్కి రావటం అన్నది తప్పే లేదు, నెగిటివ్ రోల్ని నమ్మించడం కూడా కష్టమే కదా. అదే ఎమోట్ చేయటానికి వచ్చింది, కానీ అది ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ చేయండి ప్రమోట్ చేసినట్టు కాదు, సినిమాని ప్రమోట్ చేసినట్టు కాదు. సినిమా మరి ఇండియన్ పనోరమాలో నేనే జ్యూరీగా ఉన్నప్పుడు పుష్ప రాలేదు అసలు. కాంపిటీషన్లో ఉండింది, రాలేదుగా అవార్డు. ఎందుకంటే ఇండియన్ పనోరమా కూడా అగైన్ గవర్నమెంట్ అవార్డు, కానీ ఇండివిజువల్ కేటగిరీస్ ఉండవు. అంటే బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇవి ఉండవు. టాలెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంటెంట్. సో ఇండివిజువల్ టాలెంట్ కేటగిరీలో ఎవరితో అయినా పోటీ పడవచ్చు. కంటెంట్ ఓరియంటెడ్ కేటగిరీస్ ఉంటాయి, బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైనర్, బెస్ట్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్ము, బెస్ట్ నేషనల్ అవార్డ్స్, బెస్ట్ ఫిలిము, సెకండ్ బెస్ట్ ఫిలిము, బెస్ట్ రీజనల్ లాంగ్వేజ్ ఫిల్ము, ఇవన్నీ ఫిలిము. వీటిలో ఏది తప్పులేదుగా. కానీ మీడియా తెలిసి కూడా రాయదు కొన్నిసార్లు.
ఇది నాకంటే ముందు నుంచి జర్నలిస్టులకి తెలియదే, నేను కొత్తగా చెప్పక్కర్లే. కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సార్. కన్ఫ్యూజన్ లేదు, పాడు లేదు. అంటే ఇప్పుడు పుష్పకి ఎలా ఇచ్చారు, స్మగ్లర్కి ఎలా ఇచ్చారు అంటారు గబుక్కున. స్మగ్లర్ అని అల్లు అర్జున్ ఎవరైనా అనుకున్నారంటే అది గొప్పగా నటించినట్టు. చాలా గొప్పగా నటించే అతను అల్లు అరవింద్ గారి కొడుకు, మంచి డబ్బున్న కుటుంబంలో పుట్టాడు, ఒక పాకెట్ దొంగతనం చేయాల్సిన అవసరం కూడా లేని ఒక కుటుంబం నుంచి వచ్చి అంత నమ్మించాడంటే, నిజంగా అతను ఎర్రచందనం స్మగ్లర్ అని నమ్మించాడంటే అతను నటించాడు, జీవించాడు ఆ పాత్రలో. దానికి అతనికి ఏ అవార్డు వస్తే ఏంటి, రాకపోతే. సో జకార్తా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మన పాండవ వనవాసం, మన నర్తన్సాల్ సినిమాకి ఎస్వి రంగారావు గారికి బెస్ట్ యాక్టర్ వచ్చింది. ఫస్ట్ తెలుగు యాక్టర్ టు గెట్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డు. మరి ఆ కీచకుడికి ఎందుకు ఇచ్చారు? అందులో అర్జునుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, విరాట్ రాజు ఉన్నాడు. బృహన్నలో అద్భుతంగా చేశారు రామారావు గారు. ఆయనలాగా ఆయన చేయటం, అంత మాస్ కమర్షియల్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ చేయటము, బృహన్నర్ల రోల్ని ఒప్పించటము, అది సినిమాని హిట్ చేయటము ఆయన భుజాల మీద వేసుకుని. మరి ఆయన బెస్ట్ యాక్టర్ కదా, ఆయనకి ఎందుకు రాలేదని. కీచకుడు జనాన్ని ఒప్పించాడు, వీడు నిజంగా కీచకుడు. అలా అల్లు అర్జున్ జనాన్ని ఒప్పించాడు, ఇతను నిజంగా ఎర్రచందనం స్మగ్లర్. అదే రెయిన్బో సినిమా ఆడకపోవడంతో చాలా పుట్ డౌన్ అయింది ఒక 8 years కెరియర్ అనేది. అది కొంచెం బాధాకరమైన విషయం అన్నట్టుగా నాకు కూడా చాలామంది చెప్పారు. మెయిన్ రీజన్ ఫర్ యువర్ బౌన్స్ బ్యాక్ ఏది, అది మేము దాని నుంచి ఏం తీసుకోవాలి అంటే, ఎలా ఉంటే బౌన్స్ బ్యాక్ పాసిబుల్ అయ్యింది మీకు? వాట్ వాజ్ యువర్ టేక్ ఆన్ దోస్ లో మూమెంట్స్ అండ్ హూ సపోర్టెడ్ యూ? సపోర్ట్ సిస్టమ్ చాలానే ఉండింది. ఎందుకంటే నేను జనరల్గా నా జర్నీలో నేను ఏ విషయాల్లో అయితే ఒకళ్ళకి మాట సాయమో, మనిషి సాయమో, ధన సహాయం చేశానో, ఆ రిలేషన్షిప్లో నేనుగా అడిగినా అడగకపోయినా వాళ్ళు ఎదురొచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ అంటే వాళ్ళు కూడా నాకు ఈక్వల్గా అంతే కార్డియల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు 2005 నుంచి బాగా క్లోజ్గా, ఎప్పుడు యూఎస్ నుంచి వచ్చినా ఒక మీటింగ్ అన్నా నన్ను కలిసిన ఫ్రెండ్స్లో టీజీ విశ్వప్రసాద్ గారు ఉన్నారు. నేను బాస్ సినిమా చేస్తున్న టైంలోనే కుటుంబరావు గారు అని ఆయన దగ్గర వర్క్ చేస్తారు, ఆయన ఫ్రెండ్ అనమాట. ఈయనకి ఆదోని నుంచి అలా ఇంజనీరింగ్, ఆయనకి చాలామంది సినిమా వాళ్ళు క్లాస్మేట్సే ఉన్నారు. వాళ్ళ కాలేజీ నుంచే బీవీఎస్ రవి గారు, కొరటాల శివ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. బట్ ఆయనకి ఎక్కడో నేను కనెక్ట్ అయ్యాను. మా ఫ్రెండ్షిప్ అలాగే హెల్తీగా కొనసాగుతుంది. 2014లో లక్ష్మీదేవినేని గారు అని నన్ను తానాకి ఇన్వైట్ చేసి న్యూజెర్సీకి వచ్చి, అయితే అసలు ఏమీ దిగులు పడకండి, మీరు మళ్ళీ కూర్చుని ఒక స్క్రిప్ట్ రాస్తే మీరు బౌన్స్ బ్యాక్ అవ్వగలరని నాతో చెప్పి, ఆవిడ మీరు ఎనీ టైము తానా అయిపోయాక మీరు ఎవరెవరు ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరిళ్ళకి వెళ్ళినా వెళ్ళి మళ్ళీ వచ్చి మా ఇంట్లో మీకు కావాల్సిన రోజులు కూర్చోండి, మీ జోలికి ఎవ్వరా, నేను నా జాబ్లో వెళ్ళిపోతా. మా రెండో అబ్బాయి చదువుకుంటున్నాడు అప్పుడు, సిద్ధు అని. పెద్ద అబ్బాయి ఇండియాలో ఉండేవాడు, డాక్టర్ అవుతున్నాడు, నరేన్. సో మీకు ఎవ్వరు డిస్టర్బెన్స్ ఉండరు, హ్యాపీగా మీకు కావాల్సింది వండుకుని తిని మీరు అమెరికాలో కూర్చొని అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఈ రేంజ్ స్క్రిప్ట్ రాసుకునే మీరు ఇండియా ఫ్లైట్ ఎక్కండి అని అంటే, ఆ ట్రిప్లో విశ్వప్రసాద్ గారికి పాడుతా తీగాకి నేను గెస్ట్గా వెళ్ళాను, బాలు గారి ప్రోగ్రామ్. న్యాచురల్గా నేను యూఎస్లో ఉన్నాను అనగానే ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ న్యాచురల్గా కలుస్తాను. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నాతో పని ఉండదు. సో వీళ్ళందరినీ కలుస్తూ ఉన్నప్పుడు నేను అట్లాంటాలో మా కజిన్స్ ఉన్నారు, శివ, నీలిమ అని. డాలస్లో మా చెల్లెలు బావగారు ఉన్నారు, మీనాను, శాస్త్రి గారు. ఇలా మా కొలంబస్, అదే ఒహాయో సిన్సినాటి దగ్గర మా బావ ఉన్నాడు, సుబ్రహ్మణ్యము, కిరణ్మయ్యి అని. ఇక్కడ నార్త్ కేరళీనాలో నాతో చదువుకున్న ఫ్రెండ్ ఉన్నాడు, మూర్తి, రాజీ అని, మేము మాయ అని పిలుస్తాము. ఇలా వీళ్ళందరూ ఉండగా నా ట్రిప్ అలా 10 రోజులు, వారం రోజులు. అప్పుడు నాకు సినిమాలు లేవు, ఖాళీగా ఉన్నాను. సో ఏ ఈవెంట్ ఉన్నా, ఎవరు ఇన్వైట్ చేసినా వెళ్తూ, ఎల్ఏలో బాల రాజశేఖర్ని అని, ఆయన అప్పటికే డైరెక్టరు, ఆయన నాతో వర్క్షాప్ పెట్టించారు. అది హిట్ అయ్యాక నాకు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత పాడుతా తీగాకి విశ్వగారును ఈటీవీ వాళ్ళు గెస్ట్గా పిలిచినప్పుడు విశ్వప్రసాద్ గారు కలిసి, నేను ఇండియాకి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు ఉండండి, మనం సీరియస్గా మిమ్మల్ని సియాటల్ పిలుస్తాను, మనం సీరియస్గా ప్రొడక్షన్ డిజైన్ చేద్దామని చెప్పారు. డాలస్లో చెప్పారు.
సరే అని నేను మళ్ళీ అట్లాంటాకి వచ్చేసి ఇలా సరదాగా సినిమాలు అవి చూస్తూ నాకు కాలక్షేపానికి కుదరలేదు. నేను పుస్తకాలు చదువుతా, రాసుకుంటా, సినిమాలు చూస్తా, బయటికి వెళ్ళినా సినిమాలు చూస్తా, ఇంట్లో ఉన్న సినిమాలు చూస్తా. సో నాకు టైం ఇట్టే గడిచిపోతుంది, నాకు క్రియేటివ్గా గడిచిపోతుంది. వాకింగ్లు అవి రెగ్యులర్గా చేసేవన్నీ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఆయన ఇండియాకి వెళ్ళి వచ్చేసి సియాటల్కి పిలిస్తే నేను అప్పుడే అదే టైంకి కోన వెంకట్ గారు కూడా యూఎస్లో ఉంది. సో ఆయన్ని కూడా నేనే పరిచయం చేసి సీరియస్గా ప్రొడక్షన్ డిజైన్ చేయాలంటే ప్రాజెక్ట్స్ ఎట్లాగా ఓన్లీ నా డైరెక్షనే చేస్తే వర్కౌట్ కాదు. కాబట్టి ఒక బ్యానర్ నిలబడాలి అంటే కంటిన్యూస్గా సినిమాలు చేయాలి. అందులో నాకు ఉండకపోవచ్చు, కానీ బ్యానర్ నిలబడాలి ఫస్ట్, దానికి బ్రాండ్ వాల్యూ అట్లాగా. సో అప్పుడు నేను వివేక్ కూచిభట్లను పరిచయం చేసి టు అండర్స్టాండ్ ఫిల్ము, వాళ్ళు ఒక చిన్న సినిమా తీయండి డబ్బులు పోయినా పర్లేదంటే నేను ఇంగ్లీష్ సినిమా తీసి వాళ్ళ ప్రొఫైల్ యూఎస్లో బిల్డ్ చేసి, ఎందుకంటే రేపు పొద్దున్న ఏ సినిమా అయినా అమెరికాలో చేయాలంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గేట్వే అవ్వాలని చెప్పి ఇంగ్లీష్లో ఒక సినిమా చేసి దానికి 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చి. సో నా డిజైన్లో ఎక్కడ నా సెల్ఫ్ లేకుండా చేశా కాబట్టి ఆయనకి ఇంకా నేనంటే అంత ఇష్టము. సో వివేక్ని పరిచయం చేశాక ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ చేసి వాళ్ళు కంటిన్యూస్గా ఎదగటం స్టార్ట్ చేశారు. ఆ ప్రాసెస్లో నేను మళ్ళీ ఇండియాకి వచ్చేసాక గీతా ఆర్ట్స్ నాకు బాగా హెల్ప్ చేసింది. బన్నీవాస్ గారు, అల్లు అర్జున్ గారు పిలిచి నాదో కథ ఓకే చేసి, ఆ కథ తీసే లోపు అది ఎప్పుడు తీస్తామో తెలీదు, సో ఈ లోపు మీరు ఏం చేస్తారంటే అమెరికా వెళ్ళిపోతానండి. మళ్ళీ అమెరికా ఎందుకని మాట్లాడితే పరిగెడతాను అంటే ఇక్కడ ఉంటే ఖర్చు, అక్కడికి వెళ్తే ఆదాయం అంటే అలా అయితే ఇక్కడే ఆదాయం క్రియేట్ చేస్తాం. స్టోరీ కన్సల్టెంట్గా స్టోరీ డిపార్ట్మెంట్ హెడ్ కింద పెట్టి అక్కడి నుంచి గీతా ఆర్ట్స్లో ఒక 1.5 year ఉన్నప్పుడు వేదాంత్ క్రియేటివ్ వర్క్స్ అని అర్జున్ దాస్యన్ అని ప్రొడ్యూసరు ఒక లవ్ స్టోరీ, కాంటెంపరీ లవ్ స్టోరీ తీద్దాము, కొత్త వాళ్ళైనా పర్లేదు మీతోనే తీస్తానని చెప్పి ఆయన అడిగితే పాప ఆ సినిమా పెద్ద సినిమా అయ్యి ఉండేది. కరెక్ట్గా సెన్సార్కి 1 week బిఫోర్ కోవిడ్ లాక్డౌన్ 1. ఆ సినిమా వాళ్ళిద్దరి మధ్య. సో డైరెక్టర్గా నా ఎక్స్పీరియన్స్తో ప్రొడక్షన్ డిజైనింగ్కి పనికొస్తానన్న విశ్వప్రసాద్ గారు నాకు పెద్ద హెల్పే. అసలు అమెరికాలోనే ఉండి మంచి కథ రాసుకుని ఇండియాకి వెళ్ళన్న లక్ష్మీదేవినేని గారు పెద్ద హెల్పే. అమెరికాలో ఖాళీగా ఉండకుండా వాళ్ళ ఇళ్ళకి పిలిచి నన్ను మా చెల్లెళ్ళు మీనాను బావగారు, లేకపోతే నీలిమ వాళ్ళు కానీ, మా సుబ్రహ్మణ్యం బావ కానీ, లేకపోతే మూర్తిమాయ కానీ, ఇట్లా వీళ్ళు నాకు పెద్ద సపోర్ట్ సిస్టమే. ఇలాంటి పనుల్లో కూడా నేను హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ప్రొడ్యూసర్లను కనెక్ట్ చేసి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో కనెక్ట్ చేసి వదిలేసి, అలా నేను సాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్యూచువల్గా రిలేషన్షిప్స్లో జరగాలే కానీ లెక్కలేసుకుంటే జరగవు ఇవన్నీ. నాకేంటి నీకేంటి అన్నప్పుడు అది వ్యాపారం అవుతుంది. నాకేంటన్న యాంగిల్ తీసేసి మీ షూస్లో మీకు ఏది మంచిగా చెప్పగలిగితే రిలేషన్షిప్ అవుతుంది. సో నేను ఫ్రెండ్స్తో ఎప్పుడు వ్యాపారం చేయను, అందుకని నా రిలేషన్షిప్స్ బలంగా ఉంటాయి. నేను మళ్ళీ డైరెక్టర్ అయితే బాగుంటుందని ఇక్కడ తెలుగులో నాతో సినిమా తీసిన అర్జున్ దాస్యన్ గారు నాకు అంతే వాల్యూ. ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. లైక్ నేను ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చాను. సో నేను ఐ కెన్ డైరెక్ట్ ఎ ఫిల్మ్. నేనేమి వెనకబడిపోలేదు. కోవిడ్ రాకపోయి ఉంటే నా గేర్ వేరేలాగా ఉండేది. సో కోవిడ్తో కుదుట పడిన తర్వాత కోవిడ్ వచ్చి తగ్గి మళ్ళీ అప్పుడు అగ్రెసివ్ మార్కెటింగ్ డైనమిక్స్ వచ్చాక మళ్ళీ నేను వేరే గేర్లో నుంచి రావాలన్నప్పుడు మా చెల్లెలే ఇంకా మనం బ్యానర్ పెట్టి మనమే సినిమాలు చేద్దాం అన్నయ్య అంటే చాలా జాగ్రత్తగా, చాలా భయంగా, చాలా బాధ్యతగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశాను. ఈ ప్రాజెక్ట్ డిజైన్లో కూడా బ్యానర్ నిలబడాలి అంటే 10 కాలాల పాటు ఏం చేయాలో అదే డిజైన్ చేశాను. కానీ ఇదేదో నా డైరెక్షన్ కోసం నేను ఎక్కువ ఖర్చు పెట్టి అలా బ్యానర్కి వాల్యూ యాడ్ చేయని ఒక్క పని కూడా ఫన్నీ సినిమాకి నేను చేయలేదు. ఓవరాల్గా చూస్తే నాకేమర్థమైందంటే సార్, మీ విలువలు, మీ ఎథిక్స్ ఉంటాయి చూసారా, వర్క్ ఎథిక్స్ కానీ హ్యూమన్ రిలేషన్షిప్స్కి సంబంధించి అవన్నీ ఆ గుడ్ విల్ అంతా కూడా క్యారీ అయ్యి, దాని తర్వాత మీరు ఎప్పుడు వర్క్ అని క్రియేటివ్ దానిలోనే ఉండడం వల్ల వర్క్ మళ్ళీ క్రియేట్ అయ్యి కాన్ఫిడెన్స్ వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు అని అనిపిస్తుంది. అదొక్కటే మనకి డిప్రెషన్లో ఉన్నప్పుడు డివోషన్ని మించిన ఔషధం లేదని కనిపెట్టాను. మిగిలినవన్నీ టెంపరీగా సొలేసిస్తాయి. మందు తాగినా, ఫ్రెండ్స్తో తిరిగినా, సిగరెట్లు తాగినా, డ్రగ్స్ తీసుకున్నా. కానీ డివోషను ఇవేమీ లేకుండానే ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్ ఇస్తుంది. సో డివోషన్ని నమ్మమని చెప్తాను ఎవరికైనా డిప్రెషన్ కానీ లోగా కానీ ఉన్నప్పుడు.
అలాగే మనము ఒకళ్ళ పట్ల ఆలోచించినప్పుడు మనం మంచిగా ఉంటే మనకు అవసరమైనప్పుడు మనతో సంబంధం లేకుండా వాళ్ళు మనకు మంచి చేసిపోతూ ఉంటారు. దైవం మానుష రూపేణ అని అందుకే వచ్చింది, దానివల్లే పుట్టింది. సూపర్ సార్. మనము బేసిక్గా మన అప్రోచ్, మన లైఫ్ జర్నీ, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ గుడ్ అండ్ వీఆర్ పాజిటివ్, everything we get will turn into good and positive. Whatever agenda they have, it turns into good and positive. సూపర్ సార్, అసలు భలేగా చెప్పారు అసలు. అది నేను బాగా బిలీవ్ చేస్తాను. సో అందుకని నేను సక్సెస్ ఫెయిల్యూర్స్ అని టెంపరీగా వస్తే పోతాయి, అంటే ఇప్పుడు బట్ లాంగ్ రన్లో కన్సిస్టెంట్గా కెరీర్ ఉండటం అన్నది ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ గివింగ్ ఎ సూపర్ హిట్ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్. నాకు ఇందా మీరు చెప్తుంటే ఒక్కసారి చిన్న అట్లా బాధ అనిపించింది. ఎంట్రీయే బ్లాక్ బస్టర్ మనసంతనం అయితే ఎంట్రీ వచ్చి కాలం గడిచిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా డైరెక్ట్ చేయగలను అని మళ్ళీ తిరిగి కాన్ఫిడెన్స్ గెయిన్ చేశారు అదే వ్యక్తి. ఆ మాట అని ఈ మాట అన్న వ్యక్తి చూస్తుంటే నాకు ఒకసారి అరే ఎంత కాలం అనేది ఎలా తీసుకెళ్తుంది అనిపిస్తుంది. ఇంకోటి అంటే మేము ఉన్న ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఇష్టంగా కొనుక్కున్న కారు, మీకు హోండా సిటీ కార్ అంటే ఇష్టం అట, అది కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. అది వచ్చినప్పుడు మీకు రిగ్రెట్గా ఇది చేసి ఉండకూడదు అని అనిపిస్తుందా, లేక జరగాల్సింది మళ్ళీ కొనగలనుకునే అమ్ముతా? అది సార్, మీరు రెబెల్ సార్ మీరు. ఆ డౌట్ ఉంటే అమ్మను, దాన్ని దొంగదారులు ఎదుగుతాం, అలా తప్పులు చేయకూడదనే నేను ఆ కాన్ఫిడెన్స్ వదులుకోను. గ్రేట్ సార్, సూపర్ సార్. ఇది నాదే దాచుకోవాలి అనుకున్నప్పుడే దాన్ని పోగొట్టకుండా ఉండటానికి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఇవ్వటానికి ఇష్టపడాల, కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇది మళ్ళీ వస్తుందన్న కాన్ఫిడెన్స్. సార్ ఫిలాసఫీ అద్భుతంగా చెప్పారు సార్ మీరు, ఎక్సలెంట్. ఇది హోల్ షోకి హైలైట్ సార్ ఇది. థ్యాంక్ యూ, నేను తీసుకున్నాను సార్ ఇది. థ్యాంక్ యూ. సరే సార్, అయితే ఇప్పుడు ఒక చిన్న లాస్ట్ సరదాగా ఏంటంటే, నేను ఒకటి మీ సినిమాలలో ఏదో ఒక పాటలో ఏదో 2 లైన్లు టెక్స్ట్ లాగా చెప్తా, అది మీరు హమ్ చేయండి. మీరు మంచి సింగర్ అయ్యుండి గుర్తుపట్టండి చాలు. కొద్దిగా హమ్ చేయమన్నా సార్. నేను అద్భుతమైన గాయకులతో ప్రయాణం చేశాను, వాళ్ళందరికీ ఇక్కడ ఛాలెంజ్ సింగింగ్ కాదు సార్, గుర్తుపట్టడం ఛాలెంజ్. గుర్తుపట్టేస్తా, బాగా చదువుతా నేను చెప్తా మరి, గుర్తుపట్టండి చూద్దాం ఏ పాట గుర్తుపట్టండి. నేను పాట బాగా పాడాను అనుకుని చెప్పినప్పుడు ఉత్తేజ్ గారు ఇప్పుడు పాడండి మీ మీద కంప్లైంట్ చదివారు, ఇప్పుడు పాడండి అనగానే అప్పుడు ఫ్యూజ్ కొట్టేసి ఇప్పుడు నేను చేసింది ఏంటి అన్నారా, మీ మీద చిన్న ఈ రీసెర్చ్లో చిన్న కంప్లైంట్ లాంటిది కూడా వచ్చింది సార్. మీకు మ్యూజిక్ నాలెడ్జ్, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మ్యూజిక్ నాలెడ్జ్ అండ్ లిరికల్ నాలెడ్జ్, సాహిత్యపరమైన నాలెడ్జ్, ఇష్టం అన్నీ ఉన్నా కూడా మీరు ట్యూన్లు చాలా ఫాస్ట్గా ఓకే చేసేస్తారట. వాళ్ళకి ఏదో ఇబ్బంది అయిపోద్దేమో, ఇంకోటి అడిగితేనో లేకపోతే ఇంకోటి ఏదో ఇలా అడగాను, ఇది ఓకే ఫైన్, ఇది ఓకే ఫైన్, అట్లా ఈజీగా ఓకే చేస్తారు అని చెప్పారు. అది కొంచెం పట్టుగా ఉండి ఇది ఇలాగే కావాలి అన్నట్టు కూర్చోరైనా. ఇలాగే కావాలని ఎలా తెలుస్తుంది ఆడియన్స్లోకి వెళ్ళే వరకు? అంటే మీకు సూటబిలిటీ నేనేం చూస్తానంటే, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నేను ఎప్పుడు పాటని ప్రత్యేకంగా చూడను. సినిమా స్క్రీన్ ప్లేలో మూడ్ ఆఫ్ ద ఆడిటోరియంలో పాట లాగా చూస్తా. అది నాకు ఒక సీనే, ఒక ఎక్స్టెండెడ్ సీను నేను మ్యూజికల్గా చెప్తున్నాను ప్రేక్షకుడి కోసం. అలాంటప్పుడు నేను నా స్క్రీన్ ప్లే ఫ్లోలో అది సెట్ అవుతుందా అవదా అన్నది నేను చెప్పేస్తా, ఎందుకంటే నేను ఆల్రెడీ రాసుకుని ఉంటా. నాకు లెక్క ఇక్కడ మాస్ పాట ఉండాలని ఉండదు, ఈ పాట మాస్లో హిట్ అవుతుంది అని నమ్ముతా. మాస్లో హిట్ అవటం ఈజ్ డిఫరెంట్. ఏ సాస్లో చేరితే పెద్ద మాస్ పాట ఎట్టాగో ఉన్నా ఓలమ్మే అదే సినిమాలో ఉంది, ఎందుకంటే సో నేను నా మ్యూజిక్ జడ్జ్మెంట్ ఫాస్ట్గా ఉండటం కారణం థ్యాంక్స్ టు మై మదర్. ఆవిడ మంచి మ్యూజిక్ అండ్ మా చెల్లెలు స్వయంగా తను ఒక మ్యూజిక్ టీచర్. కేశవ్ మా ఫస్ట్ కజిన్ కేశవ్ అని, తను నా సహాధ్యాయి, బిఎస్సి ఇంటర్ డిగ్రీ కలిసి చదివాము. నల్లాని చక్రవర్తులు జగన్నాథాచారి గారి అబ్బాయి. నా రేడియో పాటలకి, నా రేడియో ప్రోగ్రాంలకి తను మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవాడు. మల్లా సూరిబాబు గారి పిల్లలు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, దూరపు బంధువులు. అందులో తమ్ముడు రవి అంటే నాకు స్వయాన తమ్ముడు అంత క్లోజు. వాడు అద్భుతమైన కర్ణాటక క్లాసికల్ సింగరు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మల్లాది బ్రదర్స్ అనేది మోస్ట్ పాపులర్ నేమ్, అండ్ వాళ్ళు పద్మశ్రీ అవార్డుకి కూడా అర్హులు ఆ బ్రదర్స్ ఇద్దరు. అంత గొప్ప విద్వాంసులు. వీళ్ళందరి మధ్య పెరిగినప్పుడు మనకి నాలెడ్జ్ కన్నా పాడే క్వాలిటీ కంటే మన చెవి బెటర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మా సుబ్రహ్మణ్యం, కిరణ్మయి వాళ్ళ కూతురు
అద్భుతంగా పాడుతుంది. సినిమా పాటలైనా అలాగే మా మీనాక్షి వాళ్ళ కూతురు సంహిత కంపోజ్ చేసి లిరిక్ రాసి తనే పాడుతుంది. సో మ్యూజిక్ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ. కాబట్టి మీకు జనరేషన్స్ నుంచి, మా మదర్ జనరేషన్స్ నుంచి మా పిల్లల జనరేషన్ వరకు. సో మేము ఎటు చూసినా మా చెవులకి మంచి పని ఉంది, మంచిగా చేరుతుంది. అండ్ నేను పనిచేసిన సంగీత దర్శకులు మామూలు వాళ్ళు కాదు. ఆర్పి పట్నాయక్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్ పాట పాడితే అవును సార్ భలే కట్టేస్తారు ఒక కిక్ ఉంటుంది. అవును సార్ సూపర్ అయినా. ఆ కీరవాణి గారు అసలు ఒక హార్మోని వేసుకుని మొత్తం పాట కంపోజిషన్ చేస్తే అసలు అదిరిపోతాము. ఆయనే సోలో వైలిన్ వాయిస్ చేస్తారు. వేరే ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని యాడ్ అవ్వకుండా జడ్జి చేయొచ్చు. కళ్యాణ్ మాలిక్ సూపర్ సింగరు, తను పాడి చెప్తే ట్యూన్ బాగుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ అసలు ఒక్క గిటార్ వేసుకుని చెప్పేస్తాడు. కోటి గారు మణిశర్మ గారు కీబోర్డ్ మీద చెప్పేస్తారు. మణిశర్మ గారు ఒక్కళ్ళే ఎక్కువ సింగింగ్ చేయకుండా కీబోర్డ్ మీద పాటని ఓకే చేస్తుంది. అంటే వాయిస్ని కూడా ఒక ఇన్స్ట్రుమెంట్తో ప్లే చేస్తారు. ఆయన ఎక్కువ పాడరు, జస్ట్ సపోర్ట్ ఇస్తారు, వాయిస్ సపోర్ట్. అనూప్ రూబెన్స్ తను పాడతాడు, బ్రహ్మాండంగా ప్రోగ్రామింగ్ చేస్తాడు. ఇలాంటి వాళ్ళతో ట్రావెల్ చేసిన తర్వాత మనకి అసలు పాటని జడ్జి చేయటం అంటే నాకేదో కావాలని కూర్చుంటే అది మీకు తెలీదు. మీరు ఇచ్చిన దాంట్లో నాకు బెస్ట్ సూటబుల్ ఆప్షన్ని నేను కనుక టప్పని గ్రాప్ చేయగలిగితే నేను ప్రేక్షకుడిని ఎనీడే. సినిమాలు తీస్తున్న ప్రేక్షకుడే దర్శకుడు, చూస్తున్న ప్రేక్షకులే, తీస్తున్న ప్రేక్షకుడే దర్శకుడు. అంతే, కరెక్ట్. నేను హ్యాపీగా నాకు జడ్జి చేయడానికి టైం ఎందుకు వేస్ట్ చేయటం, వాళ్ళ టైం. నాకు రాకపోతే 15 రోజులు 6 నెలలు 7 నెలలు అయినా వచ్చే వరకు వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది కరెక్ట్గా ఆ సిచ్యువేషన్లో అది బ్యాడ్ సాంగ్ అని కాదు, అది ఇరుక్కోబిలిటీ, ఆ ఫ్లోలో ఇరుక్కోదు అంతే. మీరు ఎప్పుడు ఆడిటోరియంలో ఉంటారు సార్. మీరు మధుశ్రవంతి గారు ఎంత ఎక్సెప్షనల్ టాలెంట్ ఆవిడ, అద్భుతంగా ఆయన కంపోజిషన్. నేను ఈ పాట ఇలా ఉండాలి అంటే టోటల్గా డిఫరెంట్ రూట్లో నుంచి అదే ఎసెన్స్ ఇచ్చిన మోస్ట్ టాలెంట్. ఆవిడ యూఎస్లో ఉంటారు, సాల్ట్ లేక్ సిటీలో. సో వీళ్ళందరితో తిరిగి సావాసం చేసే మనకి ఏం పెద్ద కష్టం. వాళ్ళ నాలెడ్జ్ మనకంటే ఎక్కువ అయినప్పుడు వాళ్ళు ఎక్కువ హోంవర్క్ చేస్తారు, వాళ్ళు ఎక్కువ కష్టపడతారు ఈ సిచ్యువేషన్కి ఈ పాటని ఎలా హిట్ చేయాలని. నేను ఎందుకు సరే సార్, ఇప్పుడు టెక్స్ట్ లాగా చెప్తా, పాట గుర్తుపట్టండి సార్. పోనీ పాడితే మా షో ఇంకా సూపర్ హిట్ అవుతుంది. ఒక చిన్న హమ్ చేస్తే మా గురించి హమ్ చేయండి సార్. బాగా పాడారు అనే అంటారు. రోలింగ్ హిట్ అని హిట్ మీరు ఇంకా చిచి. సరే సార్, ఎవ్వరికీ కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు, చూస్తే జంట లేని ఎదలు, మనకే తగులుతుంది ఉసురు. నువ్వు నిజం, నీ నవ్వు నిజం. అమ్మ పట్టేశారు సార్, అమ్మ పట్టేశారు సార్ మీరు. అసలు యాక్చువల్గా మీకు తెలియంది ఎక్కడో లోపల తీసుకుందాం అనుకున్నా, కానీ మీ అన్ని హిట్లు ఉన్నాయి. కొంతలో కొంత మనసు మాట వినేది అంతగా పెద్దగా తెలియదులే. అక్కడ నూకన్ కార్నర్ నుంచి అది ఇద్దామంటే మీరు వితౌట్ ఎనీ సెకండ్ చెప్పేశారు, వితౌట్ ఎనీ సెకండ్ థాట్ చెప్పేశారు. సరే అదొకసారి పాడతా వినండి. అంటే ఇప్పుడు ఆడియన్స్ వాళ్ళకైనా, ఎందుకంటే మీ విన్నాను నేను. ఎవ్వరికి కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు, చూస్తే జంటలేని ఎదలు, మనకే తగులుతుంది ఉసురు. ఎంత బాగా రాశారో అసలు. నువ్వు నిజం, నీ నవ్వు నిజం, నా కంటి కాంతి నడుగు, వేరే వెన్నెలుంది అనదు, ఉన్నా దాన్ని వెన్నెలనదు. నేను నిజం, నా ప్రేమ నిజం, ఇది పిచ్చితనం మనకు, అన్నా మనసు మాట వినదు, విన్నా అవును కాదు అనదు. బా సూపర్ సాంగ్ సార్. మీ ఆల్ ఫిలిమ్స్ ఆల్ సాంగ్స్లో నా ఫేవరెట్ సాంగ్ సార్ ఇది. సీతారామ శాస్త్రి గారు సార్, అసలు మీరు మనసంతా నువ్వేకి సింగిల్ కార్డ్ రాయించుకున్నారు గురుగారితో. తర్వాత గురుగారితో పెద్ద వర్క్ చేయలేదేంటి సార్? బాస్లో ఆయన బిజీ అయిపోవటం వల్ల బాస్లో ఒక్క పాట లేదు సార్. శాస్త్రిగా నాకు బేసిక్గా శ్రీరామ్లో పెప్సికోలో ఒక్కటే యాక్షన్ ఉందో, గురు శిష్య సంబంధమైన బాబాయ్ కొడుకు సంబంధమైన శాస్త్రి గారితో ఎంత ఉందో, ఒక మిత్రుడిగా నాతో పాటే కళ్ళ ముందు నాతో జర్నీ మొదలుపెట్టి ఎదిగిన చంద్రబోస్ గారితో కూడా అంతే సాయాన్ని ఇచ్చి ఉంది. నాకు బోస్ అంటే కూడా చాలా ఇష్టమే. ఆయన రాశారు, ఎక్కువ పాట రాశారు ఆయన. శాస్త్రి గారు ఎక్కువ రాశారు, బోసు ఎక్కువ రాశారు. సో నాకు అలా ఆ విషయంలో నాకు అంటే
అవకాశాన్ని ఆపర్చునిటీని బట్టి నాకు 2 ఆప్షన్లు ఉన్నప్పుడు నేను ఆ సందర్భంలో ఎవరో ఒకరిని ఆప్షన్ తీసుకుని వెళ్ళిపోవాల్సిందే, సినిమా ఆపలేక. అదే 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 కరెక్ట్. వాళ్ళతో వ్యతిరేకం ఏమి ఉండదు. అలా అయితే నేను అనుకున్నా మీకున్న భక్తికి ఆయన పెద్ద ఆయన అంటే మీకుండే దీనికి పర్సనల్ ఫీలింగ్ ఏది నా సినిమాలో లేదు సార్. అవునా? ఈ రోజు దాకా లేదు, ఇక ముందు కూడా ఉండదు. నా వ్యక్తిగతమైన ఇష్టము, అయిష్టము, కోపము, ద్వేషము, ప్రేమ, అభిమానము ఏది నా సినిమాలో లేదు. లేకుండా అంటే ఏదో ఒక సినిమాలో లేదనొచ్చు, సినిమాయే అసలు లేదు. ఎప్పుడు నాకు శాస్త్రి గారు అంటే ఇష్టం కాబట్టి పాటలు రాయించుకోను. ఆ పాట శాస్త్రి గారే రాయాలనుకుని ప్రతిసారి రాయించుకున్నాను. అలా జరిగిందా సార్? దానికి కూడా బిజీ అయినట్టున్నారు కదా కొన్ని కొన్ని. ఆయనకి ఎంత బిజీ అయినా పర్టికులర్గా ఈ పాట ఆయనే రాయాలనుకుంటే రాయకుండా వదిలే. మరి నేనున్నానులో చీకటితో వెలుగే చెప్పిన చంద్రబోస్ గారు రాశారు, ఏ శ్వాసలో శాస్త్రి గారే రాశారు. అవును, అటు చేయలేదు అవైలబిలిటీ కోసం. అక్కడ జెండాపై కపిరాజ్ ఆయనే రాయాలంటే ఆయనే రాశారు. ఆయన కావాలనుకున్న ఏ పాట ఆయనతో రాయించుకున్నా. ఆయనే రాయాల్సిన నెసెసిటీ లేదనుకున్నప్పుడు ఎవరితో అయినా రాయించుకోగలిగినప్పుడు ఎవరితో అయినా రాయించుకున్నా. చంద్రబోస్ గారు మాత్రమే రాయాలనుకున్న ప్రతి పాట బోస్ గారితోనే రాయించుకున్నా. నేను వాళ్ళ విలువల్ని ఎప్పుడు తగ్గించలే నా పరిచయంతో. నాకు అది ఇంపార్టెంట్. వాళ్ళకి నేను ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళ విద్వత్తుకి ఇచ్చే రెస్పెక్ట్, నా ఆపర్చునిటీ కోసం ఏ రోజు నేను కాంప్రమైజ్ చేయలేదు. అది చెయ్యను కూడా, నాకు అవసరం కూడా లేదు. స్టిల్ మేము అంతే బాగుంటాము. అవును, నేను సినిమాలు చేస్తేనే నాతో అభిమానం ఉన్న వాళ్ళు నాతో ఉండరు. నన్ను అభిమానించే వాళ్ళు నేను సినిమాలు చేసినా చెప్పి నాతో ఉంటారు. ఇప్పటికీ ఉన్నారు, ఎప్పుడు ఉంటాం సార్. మేము ఎక్కడికి పోతాం సార్? థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ కాన్వర్సేషన్. నేను అసలు ఇది ఎంత మంచి పని చేస్తున్నానో, ఇన్ని లైఫ్స్ నేను లోపలికి వెళ్ళి రీసెర్చ్ చేసి బుక్ అంతా రాశాను సార్ మీ గురించి. నేను ఎన్నిసార్లు మొత్తం బుక్లో 10 పేజీలు రాస్తూ పోతే నేను ఇంత రాశాను. తర్వాత ఒకసారి నాకు మిమ్మల్ని హగ్ చేసుకోవాలనిపించింది, కాళ్ళ మీద పడాలనిపించింది, జోకులు వేయాలనిపించింది. ఆ జర్నీ సార్ ఎంత అసలు రెయిన్బో సినిమాకి అది తెలుసుకుంటే ఎంత పడిలేచారు అయినా అనిపిస్తుంది. చాలా జరిగినాయి సార్, ఇంకా సరిపోయి చాలా టైం కావాలి. పార్ట్ 3లో కలుద్దాం సార్, ఎందుకంటే ఈ షో పార్ట్ 2 పార్ట్స్ గ్యారంటీగా వస్తుంది. పార్ట్ 3లో మళ్ళీ కలుసుకుంటాను సార్. మంచిగా వ్యూస్, లైక్స్, కామెంట్లు, షేర్లు రావాలనుకుంటా. ఏం పర్లేదు సార్, తృప్తిగా ఉంది సార్, అది చాలు. తర్వాత నెక్స్ట్ సినిమాలో పని తర్వాత మీరు వేరే మీతో మంచి రోల్ రాసి చేయించాలి సార్, లేకపోతే కష్టం సార్. నాది బాధ్యత, నేను బాకీ ఉన్నారు సార్. అవును, అదైతే నిజమే. నేను చెప్తా, మనం మంచి ఫ్రెండ్స్. నాకు మధ్య మధ్యలో మర్చిపోయా, ఇది ఒక ఇంటర్వ్యూ, మైకులు ఉన్నాయి, కెమెరా ఉందని. ఎందుకంటే మీతో మాట్లాడుతున్నప్పుడు మామూలుగా మనం బయట నిలబడి మాట్లాడుకున్నట్టు మాట్లాడేస్తున్నా. ఇప్పుడు నేను చాలా క్యూరియస్ కూడా, ఇంటర్వ్యూలో ఏం బాగేసాను ఏం లేదు. మాకు హైలైట్ ఏంటంటే పని సినిమాకి సంబంధించిన హైలైట్స్ వచ్చాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అదే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ అబౌట్ ఫనీ. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ అలాట్ సార్. కొంచెం టైం ఎక్కువ తీసుకోండి, క్షమించారు. ఐఎమ్ సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.